వాక్యం చదువుకుందాం ప్రియులారా. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మీరు చదవండి. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయను గనుక వారు కొండలోనున్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరచుకొండి. ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను అమాలేకీయులను తూర్పున నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదికి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునట్టు దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని ఎద్దును గాని గాడిదను గాని జీవన సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలీయులకు ఉండనీయలేదు. వారును వారి ఒంటెలను లెక్కలేక ఉండేది. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. మిద్యానీయుల వలనే బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా ఇశ్రాయేలు వద్దకు ప్రవక్తను ఒకరిని పంపెను. అతడు వారితో ఇలాగు ప్రకటించెను. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మును తోడుకొని వచ్చితిని. ఐగుప్తీయుల చేతిలో నుండి మిమ్మును బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మును విడిపించి మీ ఎదుటి నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చితిని. మీ దేవుడైన యెహోవాను నేనే. మీరు అమోరీయుల దేశంలో నివసించుచున్నారు. వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పితిని గాని మీరు నా మాట వినకపోతే యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన వఫ్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన మిద్యానీయులకు మొరగయుండునట్లు గానుగు చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా గిద్యోను చిత్తము నా ఏలినవాడా యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించెనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించెనని అతనితో చెప్పాను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించుము. నిన్ను పంపిన వాడును నేనని చెప్పగా దేని సహాయము చేతను నేను ఇశ్రాయేలును రక్షింపగలను. నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే. నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠునైనానని అందుకు యెహోవా నేను నీకు తోడైందును గనుక ఒకే మనుషులు హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చాడు. అవును. అందుకతడు నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్నవాడు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనపరచు. నేను నీ యొద్దకు వచ్చి నా ఆత్మను బయటకు తెచ్చి నీ సన్నిధిని దానికి పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకుము అని వేడుకొనగా ఆయన నీవు తిరిగి వచ్చే వరకు నేను ఉండేదనను. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేక పిల్లను తూమెడు పిండితో
పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తిక వృక్షం క్రిందికి దానిని తీసుకుని వచ్చి దగ్గర ఉంచగా దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాను. అతడు అలాగు చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యమును ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేశాడు. అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యమాయెను. గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకొని ఆహాహా నా ఏలినవాడా, యెహోవా ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచుతున్నాను. అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చాడు. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టెను. నేటి వరకు అది అబీయెజ్రీయుల ఓఫ్రాలో ఉన్నది. చాలు, సమయం ఆదా కొరకు మనము మరి కొన్ని వచనాలు తర్వాత అధ్యాయం కూడా చదవట్లేదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన ఆయన వాక్యమునకు దేవుడు తన పరిశుద్ధ ఆత్మను జత చేయునుగాక. ఈరోజు మరి అంశము మరి గిద్యోను గురించిన అంశమైనది. ఎందుకంటే ప్రియమైన దేవుని ప్రియులారా, ఈ గిద్యోన్ని ఈరోజు మనం అతని జీవితంలో ఏం జరిగిందో, అతనికి దేవుడు ఎలాగైతే మరి ఆ యొక్క 7వ ముద్రను తెరిచాడో ఈరోజు మనం చూద్దాము, ప్రార్థన చేసుకుందాము, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. మహిమ యథార్థంగా ప్రభువుని ఘనపరచండి, మహిమపరచండి, స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రములు నాయనా, స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు నాయనా. దేవానికి వందనములు ప్రభువా, వందనములు నాయనా, వందనములు దేవా, వందనములు ప్రభువా. మధురమైన తండ్రి నీకు స్తోత్రములు నాయనా, స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు దేవా, మహోన్నతుడానికి స్తోత్రములు నాయనా. Jesus is here. My Jesus is here. And all things are possible. Jesus is here. Lord, I believe. Lord, I believe. All things are possible. Lord, I believe. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన గొప్ప నామమును కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. ఈ ఉదయకాల సమయం కొరకు నీకు వందనాలు. ఈ దినమందు నువ్వు చేసిన గొప్ప కార్యముల కొరకు నీ స్తోత్రాలు ప్రభువా. మా కొరకు నువ్వు మేఘముగా దిగి వచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా, మమ్మల్ని దర్శించినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా.
ఆ దినమందు మమ్మల్ని కూడా ఉంచినందుకు నీకు స్తోత్రాలు. ఆ కార్యములో మమ్మల్ని పాలు పంపులు చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంతవరకు పాటలు పాడి కానుకలు అర్పించి నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చేందుకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యం కొరకు మేము వచ్చాము. నీ వాక్యాన్ని మాకు విరిచి పంచిపెట్టండి. ఎందుకంటే నీ వాక్యమే మమ్మల్ని తృప్తిపరిచేది, నీ వాక్యమే మమ్మల్ని బలపరిచేది, మీ వాక్యమే మాకు జీవమునిచ్చేది. ప్రభువా, కూడివన నీ ప్రజలందరితో మీరు మాట్లాడండి, నన్ను పక్కకి తెప్పించండి. దేవా, మా సొంత బలము శక్తితో ప్రభువా మేము కేవలం పేజీలు మాత్రమే తిరగేయగలం. ప్రభువా, నీవే వాక్యానికి అనువాదకుడు అయి ఉన్నావు. ఇక్కడ ఎవరైనా రోగులుంటే, బలహీనులుంటే ఇప్పుడే ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వారికి విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక, సమాధానము కలుగును గాక. మీరే కృప చూపించమని, మహిమ పొందమని, రంగం మీదకి రమ్మని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించడుచున్నాము. ఆమేన్. కూర్చుందాం ప్రియులారా. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, గిద్యోను గురించి ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథంలో ఆ గిద్యోను గురించి ఈరోజు మనం చూద్దాము. అక్కడ పాత నిబంధనలో గిద్యోను కనపడుతున్నాడు, కానీ ఇక్కడ ఎవరు కనపడుతున్నారు చెప్పండి? ఆయన వధువు కనపడుతుంది. నిజమేనంటారా? పాత నిబంధన నేను ఎప్పుడు చెప్పేది ఏంటి? అది ఛాయ అయి ఉన్నది. ఇప్పుడు నిజంలో ఎవరున్నారు చెప్పాలా? నిజం ఎవరు? నిజము ఆయన వధువు అయి ఉన్నది, అది నేనై ఉన్నాను. హల్లెలూయా, సంతోషం ప్రియులారా. మరి ఈరోజు ఫిబ్రవరి 28వ తారీఖు మనందరికీ తెలుసు. మేఘం దిగొచ్చింది. హల్లెలూయా. చాలామంది ఈరోజు ఏం చేస్తారంటే భౌతికంగా వీళ్ళకి షేర్ చేస్తూ ఉంటారు, ఫోటోలు స్టేటస్లు పెట్టుకుంటూ ఉంటారు, గ్రూప్లో ఆ యొక్క ఫోటోను పంపిస్తూ ఉంటారు. నేను నిజంగా ఆ ఫ్యామిలీ ఆల్బంలో నువ్వు లేకపోతే నేను దాన్ని తప్పనట్లేదు. అయితే బ్యాడ్ లక్ ఏంటంటే అందులో లేనోళ్ళు కూడా పంపించుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ 7వ ముద్ర తెరవబడిన వారు కూడా దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే 7వ ముద్ర అనేది ప్రసంగించేది కాదు, 7వ ముద్ర పంపించేది కాదు, మేఘాన్ని అందంగా తయారు చేసుకోవడం కాదు. చూడండి, ప్రతి ప్రసంగానికి ఆ మేఘం వైపు చూపించి మాట్లాడే వరకే కాదండి. నిజమేనా? అది 7వ ముద్ర, అది జీవితానికి సంబంధించింది. అది నిజమేనంటారా? హల్లెలూయా. మరి చూడండి ప్రియులారా, ఈ ప్రవక్త విలియం బ్రన్నముకి ఈ యొక్క 1963 ఫిబ్రవరి 28వ తారీఖున అది రియల్గా జరగక ముందే, అంటే ఆ మేఘం దిగి రాకక ముందే, ఆయన ఆ మేఘంలోకి వెళ్ళకముందే, ఆ ప్రేలుడు ఇంకా సంభవించకముందే దాన్ని దర్శనంలో చూస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజమేనంటారా? 1962 డిసెంబర్ 30వ తారీఖున ఆయన ఒక ప్రసంగాన్ని బోధించాడు. అదేంటంటే, అయ్యలారా ఇదేనా ఆ సమయము. చూడండి, 1962 డిసెంబర్ 22వ తారీఖునే ఆ యొక్క 63 దర్శనం ఆయన పొందుకున్నాడండి. ఆ దర్శనం ముందే వచ్చింది ఆయనకి. ఆ తర్వాత అప్పుడు ఆయన బోధించాడు. ఏమని? అయ్యలారా ఇదేనా ఆ సమయం. అందులో ప్రవక్త 6 కళల గురించి చెబుతూ ఉంటాడండి. ఎంతమంది అయ్యలారా ఇదే నా సమయం అనే వర్తమానం చదివారు? దేవుని స్తోత్రం కలుగును గాక. జూనియర్ జాక్సన్ కళ ఉంది అందులో, బ్రదర్ బేలర్ కళ, బ్రదర్ రాయ్ రాబర్ట్సన్ కళ, సిస్టర్ కాలిన్స్ కళ,
బ్రదర్ అది పార్నెల్ కళ, సిస్టర్ స్టెఫీ కళ 6. 7వది ఎవరిది? ప్రవక్త విలియం బ్రహ్మం దర్శనం. అది హల్లెలూయా. 7వది ఎవరికి వచ్చింది? 6 కళల తర్వాత 7వ దర్శనం వచ్చింది ఆయనకి. చూడండి, ఈ 6 కళలకి ఇది ఒక క్యాప్ స్టోన్ లాగా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. మీకు అర్థమవుతుందండి? అంటే ఒక మూత వలె ఉంది అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఫిబ్రవరి 28వ తారీఖున అతీతమైన మేఘం ఆ సాయంకాల వేళలో వచ్చింది. ఆ వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, ఫ్రెడ్ సాత్మన్ గారు అనుకుంటా అడుగుతున్నాడండి విలియం బ్రహ్మం, బిల్లీ నీకు ఏదైనా శబ్దం వినపడిందా అని అడిగాడండి. నీకు వినపడిందా? నాకు వినపడింది. ఇది ఎవరికి చెప్పకు, ఇది ఎవరితోనూ చెప్పవద్దు. హల్లెలూయా. ఇది ఎవరితోనూ మాట్లాడుతూ అంటున్నాడు ఆయన. చూడండి, 7వ ముద్ర 3వ ఇడుపు. ఇది ఇట్ ఈస్ నాట్ ఎ పబ్లిక్ షో. ఇట్ వాజ్ నాట్ పబ్లిక్ షో. ఇది బహిరంగ ప్రదర్శన కాదు. ఇది వ్యక్తిగతంగా తెరవబడవలసి ఉంది. చూడండి, ప్రవక్త ఆ గుడారపు దర్శనాన్ని పొందుకున్నప్పుడు, టెంట్ విజన్ పొందుకున్నప్పుడు గుడారంలోకి గుంపులు గుంపులుగా వెళ్తున్నారండి. చెప్పాలి, ఒక్కొక్కరే వెళ్తున్నారా? ఒక్కొక్కరే వెళ్తున్నారు. గుంపులు వెళ్తలేదండి. స్ట్రక్చర్ పైన ఒకరు వెళ్తున్నారు. లోనకి స్ట్రక్చర్ మీద వెళ్ళి వచ్చిన తర్వాత దాన్ని తోసుకుంటూ వచ్చేస్తున్నారండి. వీల్ చైర్ మీద ఒకరు వెళ్తున్నారు. వచ్చేటప్పుడు మరలా స్వస్థపడి ఆ వీల్ చైర్ తోసుకుంటూ వచ్చేస్తున్నారండి. అక్కడికి మామూలు వ్యక్తిగా వెళ్తున్నారు, మార్పు చెంది వస్తున్నారండి. ఇది ఇండివిజువల్గా జరగాలి. ఇప్పుడు వాక్యం నేను బోధిస్తున్నప్పుడు అందరికీ ఒకటే అర్థమైపోతుంది. అందరూ ఒకేలా తీసుకోరు, అందరూ ఒకేలా ప్రేమించరు. అది నీకు అర్థమైన దాన్ని బట్టి ఉంటుంది. నీకు తెరవబడాలి, అది వ్యక్తిగతంగా తెరవబడాలి. తండ్రికి తెరవబడిందని కొడుకు తెరవబడాలని ఏమీ లేదు. సంఘంలో అందరికీ తెరవబడిందని కూడా మనం నమ్మలేమండి. అది వ్యక్తిగతంగా జరిగే కార్యం. అది హల్లెలూయా అంటున్నాడు ప్రవక్త. నీకు వినబడింది అది. అయితే అది ఎవరితోనూ చెప్పవద్దు. ఇక్కడ మనం చూసినప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే ఫిబ్రవరి 28వ తారీఖున మరి మేఘం వచ్చింది కనుక ఆ మేఘం గురించి కొన్ని మాటలు మీకు చెప్పాలనే నేను ఇవి చెబుతున్నాను దేవుని పిల్లలారా. ఆ మేఘం వచ్చినప్పుడు కరెక్ట్గా అది మే నెల అనుకుంటా, అంటే పత్రికలో వేయబడింది. మే నెల 17వ తారీఖున అనుకుంటుంది పత్రికలో ప్రచురించబడింది. 28వ తారీఖున మేఘం వచ్చింది. మే నెల 17వ తారీఖున అది ముద్రించబడింది లైఫ్ మ్యాగజైన్లో. కొంతమంది దాన్ని నమ్మారు, కొంతమంది నమ్మలేదు. మీరు మత్తయి సువార్త 28వ అధ్యాయం చదవండి ఒకసారి. 28వ అధ్యాయం 17వ వచనం. వారు ఆయన చూచి ఆయనకి మొక్కిరి కానీ. చూసారండి, 28వ అధ్యాయం ఏంటంటే ఆయన పునరుద్ధానం. హల్లెలూయా. ఇప్పుడు ఆయన పునరుద్ధానాన్ని కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు. 28:17 జాగ్రత్తగా చూడండి మీరు దేవుని పిల్లలారా. 28 వచ్చిన మేఘాన్ని కొంతమంది నమ్మారు, ఎప్పటికీ కొంతమంది సందేహంగా ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లలారా.
ఆ 17వ తారీఖున ఆ మ్యాగజైన్లో వచ్చినప్పుడు కొంతమంది నమ్మలేదు దాన్ని. కానీ నమ్మే వధువు ఉన్నది, ఆ వధువు నమ్ముతుంది. ఓ కొంతమంది ర్యాకెట్ పోగొన్నారు దాన్ని, తప్పుడు తర్జుమాలు దానికి ఇచ్చారు దేవుని పిల్లారా. కానీ వధువు నమ్ముతుంది, వధువుకి అర్థమవుతుంది. రక్షాత్మనికి అర్థమైంది, అది ఆ శబ్దం అర్థమైంది. హల్లెలూయా. ఆ ఫిబ్రవరి 28వ తారీఖున వచ్చిన మేఘము ఆ 17వ తారీఖున మ్యాగజైన్లో ప్రచురించబడినప్పుడు కొంతమంది నమ్మట్లేదు దాన్ని. కొంతమంది మొక్కిరి, కొంతమంది సందేశించింది. మొదటి రాకళ్ళు అలాగే ఉంది, రెండవ రాకళ్ళు అలాగే ఉంటుంది. మొదటి రాకల్లో ఆయన పునరుత్థానం నమ్మలేని వాళ్ళు రెండో రాకల్లో ఆయన వచ్చాడంటే ఎలా నమ్ముతారు చెప్పండి? నమ్మే స్థితిలో చాలా సంఘాలు ఈరోజు లేవు దేవుని పిల్లారా. ఎవరు నమ్ముతారు మరి? వధువే నమ్ముతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. వధువుకి ఇది పక్కాగా అర్థమవుతుంది ప్రియమైన దేవుని పిల్లారా. ఇక్కడ ఈ మేఘాన్ని ప్రియమైన దేవుని పిల్లలు చాలా మంది ఆ కాలంలో సందేహించి ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ఎవరు నమ్మట్లేదు దాన్ని. కానీ ఈరోజు వధువు నమ్ముతుంది. ఎందుకంటే దాని గురించి నేను ఎక్కువగా ఈరోజు చెప్పను. నేను మనం ఎప్పుడూ దాని గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం దేవుని పిల్లలారా. ఏంటంటే ఇది ఫోటోలు పెట్టుకుని తిరిగే పరిస్థితి అయితే కాదు. ఫోటోలో చూడండి, మీ దేవుడు ఎవరనంటే ఎవరి వైపు చూపిస్తాం చెప్పండి? ఫోటోలో చూపిస్తామా? చెప్పండి, ఫోటోలో చూపిస్తామా ఆయన్ని? మరి దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఎక్కడ చూపించాలి ఆయన్ని? హల్లెలూయా. వాక్యంలో ఆల్రెడీ రుజువయ్యాడు ఆయన. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నాడంటే ఏం చెప్పాలి? వేల్సు ఉద్యమం ఎక్కడ ఉందంటే ఏం చెప్పాడు ఆ యొక్క వ్యక్తి? ఆ ఉద్యమం నా లోపలే ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు మేఘం ఎక్కడ అక్కడ చూపించడం కాదు. ఇప్పుడు మేఘం నువ్వు ఒకటైపోవాలా. దేవునికి స్తోత్రం. కనుక రోజు కొంతమంది సందేహించారు, కొంతమంది మొక్కారు మొదటి రాకల్లో ఆయన పునరుత్థానాన్ని. ఇప్పుడు కూడా కొంతమంది సందేహిస్తున్నారు, కొంతమంది మొక్కుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, చూడండి 28వ అధ్యాయంలో 17వ వచనంలో కరెక్ట్గా దేవుడు ఎలా పెట్టాడో చూడండి. 28వ తారీఖు ఫిబ్రవరి 28, 17వ తారీఖున కరెక్ట్గా ప్రచురమైంది చూడండి. అది అన్నీ కూడా లేఖనానుసారంగా కరెక్ట్గా ఉంటాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఎక్కడా కూడా తప్పిపోవడం, కరెక్ట్గా చేస్తాడు దేవుడు. విమర్శకుల యొక్క విమర్శల్ని మరి ఆయన తట్టుకుని కరెక్ట్గా మరి నిలబడే ఒక వధువుని ఈరోజు పెట్టాడు దేవుడు. విమర్శకులంతా విమర్శించుకోనివ్వండి, దాన్ని తప్పు అని చెప్పనివ్వండి. ఈ వధువు నిలబడి దాని గురించి సాక్ష్యం ఇస్తుంది. దేవుడు మనల్ని దీవించును గాక, దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఈరోజు మన వర్తమానంలోకి వచ్చేద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, వర్తమానంలోకి వచ్చేద్దాం. చాలాసార్లు మనము ఈ న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం ధ్యానించుకున్నాము. ఎన్నో కోణాల్లో మీకు బోధించాను నేను న్యాయాధిపతుల గ్రంథాన్ని. నేను ఒక కోణం కాదండి, చాలా కోణాలు మీకు బోధించాను. అందులో మరొక కోణాన్ని మనం ఈరోజు విందాం. ఈ న్యాయాధిపతుల గ్రంథములో ఈ ఇశ్రాయేలీలు 7 సార్లు భ్రష్టులు అయిపోయారండి. ఎన్నిసార్లు అండి? 7 సార్లు భ్రష్టులు అయిపోయారు. అయితే దేవుడు వారి యొక్క పాపాన్ని బట్టి 7 సార్లు దాస్యంలోకి తీసుకెళ్ళాడు వారిని. అలాగే 7 సార్లు వారికి విడుదల కలిగింది. 7 సార్లు వారు దేవుని యొద్ద మొరపెడితే 7 సార్లు దేవుడు విజయం దయచేశాడు. అన్ని 7 మీద నడుస్తుంది చూడండి. 7 సార్లు వారు దాస్యంలోకి వెళ్ళిపోయారు, పాపంలో పడ్డారు. 7 సార్లు వారు దాస్యంలోకి వెళ్ళిపోయారు. 7 సార్లు కూడా వారు మొరపెట్టినప్పుడల్లా వారికి దేవుడు విజయం దయచేశాడు. 7 అనేది సంపూర్ణ సంఖ్య ఉన్నది. మానవుడు సంపూర్ణంగా ఓడిపోయినప్పుడు దేవుని దగ్గర చాలినంత కృప ఉన్నది. మీకు అర్థమవుతుందండి?
మానవులు సంపూర్ణంగా ఓడిపోతే దేవుని దగ్గర చాలినంత దేవుని దగ్గర కృప ఉన్నది. ఇప్పుడు చూడండి, ప్రజలు దేవుణ్ణి ఎక్కడ విడిచిపెట్టారు? 2:13 చదవండి. వారు ఎక్కడ విడిచిపెట్టారు? వాళ్ళు 2:13 మనం చదువుతున్నాం. అక్కడ వారు యెహోవాను విసర్జించి బయలును. చూడండి ప్రియులారా, దేవుడు ఇక్కడ విడిచిపెట్టాడు 2వ అధ్యాయంలో. 2వ అధ్యాయంలో వీరు దేవుడు విడిచిపెట్టారు. ఎన్నో వచనంలో? 13లో. 13 ఎవరి సంఖ్య అది? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం ఎవరిది? అక్కడ ఎవరున్నారు? మృగము. 13 సంఖ్య చిన్న పిల్లోడిని అడిగినా చెప్పేస్తాడు. ఎవరిది? అమెరికా సంఖ్య అది. నిజమేనంటారా? హల్లెలూయా. ఆ 13 అమెరికా. ఎన్నో అధ్యాయంలో ఇది? 2వ అధ్యాయంలో 13లో దేవుడు విడిచిపెట్టారు వీళ్ళు. మీరు జాగ్రత్తగా చదవండి. 2వ అధ్యాయం 23వ వచనం చదవండి. చూసారండి, ఇక్కడ 2వ అధ్యాయం 23వ వచనంలో దేవుడు వారికి కృపను చూపిస్తున్నాడు. 23 అంటే 5. హల్లెలూయా. 23 అంటే 2, 3, 5. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు సంఖ్యాశాస్త్రం మనకి మీద నమ్మకం లేదు కానీ దేవుడు సంఖ్యలు ఫాలో అవ్వడు కొన్నిసార్లు. నిజమేనా? మన బండికి 9 ఉండాలా, టోటల్ 7 రావాలా, 3 రావాలా, చివరి 0 ఉండకూడదు. 0 ఉంటే మధ్యలో అందులో ఒక దేవుడు బొమ్మ పెట్టుకుని మనుషులు సంఖ్యాశాస్త్రాన్ని ఫాలో అవుతున్నారు. కానీ దేవుడు అలాగా సంఖ్యాశాస్త్రాన్ని ఫాలో అవ్వమని చెప్పడు. కానీ దేవుడికి కొన్ని సంఖ్యలు ఉన్నాయండి. ఆ సంఖ్యల్లో దేవుడు కొన్నిసార్లు బయలుపడ్డాడు. దేవుడు అంటున్నారండి, దేవుడు ఇశ్రాయేలును కానానును పూర్తిగా స్వాధీనపరచుకోమంటే వారు మానవ రీతిగా ఆలోచించి కానాను వారిని పూర్తిగా వెళ్ళగొట్టపోగా కానానీయులే వారిని అనేక మార్లు అణిచివేసేశారు. దేవుడు ఏమన్నాడు తెలుసా? కానానీయుల్ని, పెరిజ్జీయుల్ని, ఇవ్వీల్ని, హిత్తీయుల్ని, ఎబుసీల్ని వీళ్ళందరినీ వెళ్ళగొట్టి ఈ దేశం మీరు తీసుకోండి అన్నాడు. వీళ్ళు ఏం చేశారు? అక్కడక్కడ కొన్ని ఉంచారు. మీకు అర్థమవుతుందా? అక్కడక్కడ కొన్ని ఉంచితే అప్పుడు వాళ్ళు ఏమయ్యారు? ఎదిగి పెద్దదయ్యి అప్పుడు వీళ్ళని వెళ్ళగొట్టడం ప్రారంభించారు. పూర్తిగా నీ లోపల నుంచి ఆ శత్రువుని వెళ్ళగొట్టకపోతే అప్పుడప్పుడు అది నిన్నే వెళ్ళగొడుతుంది. ఎక్కడి నుంచి? దేవుని సన్నిధి నుంచి, వాక్యంలోంచి అదే నిన్ను వెళ్ళగొడుతుంది. అసలు పూర్తిగా నీ శరీరంలోంచి, నీ లోపల నుంచి దాన్ని వెళ్ళగొట్టకపోతే అదే నిన్ను వెళ్ళగొడుతుంది ఒక్కోసారి. ఈరోజు ఖచ్చితంగా శత్రువులు పారదోలాలి. నువ్వు స్వాధీనపరచుకోవాలి సమస్తాన్ని. ఎంతమంది శత్రువు గమని స్వాధీనపరచుకోవాలనుకుంటున్నారు? ఎంతమంది శత్రువుని పారదోలాలనుకుంటున్నారు? ఎంతమంది దెయ్యాన్ని పారదోలాలనుకుంటున్నారు? దాన్ని పారదోలకపోతే అది ఎదిగి ఒక దినాన నిన్ను వెళ్ళగొడతాడు. అమాలేకుల్ని వెళ్ళగొట్టమంటే సౌలు ఏం చేశాడు? బలిసిన వాటిని, అందంగా ఉన్న రాజుని తీసుకుని ఇంట్లో పెట్టి కూర్చుని త్వరలో మనం గొప్ప బలి అర్పించబోతున్నాం అనుకున్నాడు. అప్పుడు దేవుడు ఎవరు వచ్చారు? సమూయేలు ప్రవక్త వచ్చాడు. ఏంటయ్యా నీ పిచ్చితనం ఏంటి? ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగాడు. ఈ దేవుడు చెప్పినట్టే చేసావా అని అడగగానే యెహోవా సెలవిచ్చిందంతా చేశాను అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, అయితే ఎడ్ల రంకెలు, గొర్రెల అరుపులు ఎక్కడివి? వింటున్నారా? హల్లెలూయా. ఏమర్థమైంది? ఏమర్థమైంది సంఘానికి? సంఘానికి వచ్చిన తర్వాత పాస్టర్ గారు అడుగుతున్నప్పుడు వాక్యం అంతా నెరవేర్చారా? వాక్యం అంతా నెరవేర్చాం. అప్పుడప్పుడు మీ ఇంట్లో రంకెలేంటివి? నీ స్వరం వీధిలోకి ఎందుకు వినబడుతుంది?
నెరవేర్చారా? చెప్పండి. ఇప్పుడు సమూయేలు అడుగుతున్నాడు, వాక్యం అంతా నెరవేర్చామంటే అంటే జెండా ఎగరేసాను కావాలతో చూసుకోండి. జై సూచకం ఒకటి నేను ఎగరేశాను, బాగానే ఉంది, నాకు ఏదో తేడాగా వినిపిస్తుంది మరి లోపల నుంచి. ఎడ్ల రంకెలు, గొర్రెల అరుపులు. ఏమండి, ఎప్పుడు వచ్చి ఎడ్ల రంకెలే కదా, రాజుగారికి ఆ మాత్రం ఎడ్లు ఉండవా? రాజుగారికి ఆ మాత్రం గొర్రెలు ఉండవా? చెప్పండి. అయితే ఇవి ఇశ్రాయేలుడైనటువంటి సౌలు గొర్రెలు కాదని ప్రవక్త గారికి అర్థమైపోయింది. హల్లెలూయా. ఇవి ఇశ్రాయేలుడైనటువంటి బెన్యామీనుడు అయినటువంటి ఈ యొక్క సౌలు గారి యొక్క ఎద్దులు కాదని అర్థమైపోయింది. ఇది అమాలేకుల ఎద్దులు, అమాలేకుల యొక్క గొర్రెలు. ఈ అరుపులు, ఈ రంకెలు వీరివి కాదు, రాజువు కాదు, జయము కాదు. ఇక్కడ ఇవి ఏదో తప్పుగా అర్థమవుతున్నాయి నాకు. ఎట్ల రంకెలు ఎక్కడవి, గొర్రెల అరుపులు ఎక్కడవి? ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందేశావు, పాదశుద్ధి చేస్తున్నావు, ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నావు, సంఘానికి వచ్చి దశమ భాగం చెల్లిస్తున్నావు. ఓ మరి ఆరాధనలో చేతులెత్తి ఆరాధన చేస్తున్నావు, నీకు కళ్ళంటే కొన్నిసార్లు నీళ్ళు వస్తున్నాయి, దేవుడు నాతో మాట్లాడారంటున్నావు. వాక్యం అర్థమవుతుందా? అర్థమవుతుంది. నెరవేరుస్తున్నారా? నెరవేరుస్తున్నాము. అయితే నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను. సమూయేలు గారు అడుగుతున్నారు, ఎడ్ల రంకెలు ఎక్కడివి, గొర్రెల అరుపులు ఎక్కడవి? భర్త రంకెలు ఎత్తము, భార్య అరుపులు అర్థం ఎక్కడవి? పిల్లలు రంకెలేయడం, ఇంట్లో యవనస్తులు అరవడం ఎక్కడవే? మారు మనసు పొందితే, పరిశుద్ధాత్మను పొందుకుంటే, నీకు నిజంగా జయం అనేది వస్తే ఇవి ఎందుకు వస్తున్నాయి? అర్థమైందా? పూర్తిగా స్వాధీనపరచుకోమంటే పూర్తిగా స్వాధీనపరచుకోకుండా కొన్ని కానీ మిగిల్చామనుకోండి, అదే నేను పట్టుకుంటాను. సమూల ధ్వంసం చేయమన్నాడు దేవుడు. రాజుని తీసుకొచ్చాడు, అమాలేకీయుని, అగగుని. నీకు ఏది నష్టమో అది నీ ఇంట్లో పెట్టుకోక, ఏది నిన్ను నష్టపడుతుందో నీ హృదయమాని ఇంట్లో నుంచి తీసేయి. అది కాని దాన్ని అందంగా ఉందని ఉంచావా, యెహోవాకే అర్పిద్దామని. ఎందుకంటే కొన్ని చోట్లండి దేవునికి వారు తప్పు చేసి దేవునికి అర్పిస్తారు కానుకలు. కానుకలు అర్పించడానికి తప్పులేమీ చేయవలసిన అవసరం లేదు. అంతా బాగుంటే దేవునికి పెట్టకపోతే ఏం చేద్దామని చెప్పేసి ఆ తప్పుడు విధానాల్లో వచ్చినవి. బైబిల్ ఏం చెప్పాడంటే వేశ్య యొక్క ధనాన్ని దేవుని సన్నిధికి తీసుకురావద్దని చెప్పాడు దేవుడు పాత నిబంధనలు. తప్పుడు విధానాలుగా వచ్చినవి దేవునికి అవసరం లేదు. ఎట్ల రంకులు ఎక్కడి? ఈరోజు చాలామంది డినామినేషన్ క్రైస్తవులు మీరు దేవుడు నమ్ముకున్నారా? నమ్ముకున్నాం. ఇది యేసయ్య కుటుంబం. ఇంటికాడ ఫోటో ఏమనుంటో చెప్పండి, యేసయ్య కుటుంబం. ఓకే, మరి అయితే టీవీ అరుపులు ఎక్కడవి? మందు వేసి మరి వేసిన రంకిలు ఎక్కడవి? నీ పేరేమో జానా, పేరేంటి? జాన్. ఎలా ఉంటాడా? పేరు పేతురు, పేరు యాకోబు, పేరు మత్తయి. తీ మత్తయి పేరు తీ. ఆ పేరుకి తగినట్టుగా నీ జీవితం లేదు. జాన్కి తగినట్టుగా జీవితం లేదు. యాకోబుకి తగినట్టుగా జీవితం లేదు. ఏవేవో అన్ని లోపలికి ఆహ్వానించేసి దేవుడు వద్దంటే వాటినే చేసి తీసేమన్నవి తీయకుండా అట్టే పెట్టుకొని మనుషులు ఏం చేస్తున్నారు? ఈరోజు యెహోవా సన్నిధికి వస్తున్నారు,
టీవీ అరుపులు, మందు కేకలు, ఆచారాలు ఇవన్నీ లోపల పెట్టుకుని అంతా నెరవేర్చావా? ఎస్ అంతా నెరవేర్చేసాను మెచ్చేసుకుని. ఒక సామెత ఉంది కదండి, మెచ్చుకుని ఏమేస్తారంటండి, అలాంటిది ఏదో చేస్తాడని చెప్పేస్తే నాకేదో తేడాగా వినపడుతుంది. ఎట్లా రంకెలు, గొర్రెల అరుపులు, ఇవి యెహోవాకు అర్పిందారని అనుకుని తెచ్చాను నేను. ఓకేనా? హ్యాపీయేనా మీరు? నేను ఇంట్లోకి తెచ్చుకుంటాను అనుకున్నారా? ఇప్పుడు సౌలు గారు అనుకున్నాడు మా సమూయేలు గారిని ఎలాగా సంతోష పెడతానో చూడనుకున్నాడు మిగతా వాడి మధ్యలో. ఈ యెహోవాకు అర్పిద్దారనుకున్నాను, నేను తిందారని కాదన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఒకడు దేవుని మాట నెరవేర్చడం దాన్ని బట్టి ఆయన సంతోషించినట్లు బలు అర్పించి ప్యాకెట్ నిండా డబ్బులు, అంటే దశంభాగం కవర్ నిండా డబ్బులు పెడితే దేవుడు సంతోషిస్తాడా? హల్లెలూయా. అర్థం అవట్లేదు. పిల్లమెట్టు రాలిపోయింది ఎవరికి? సౌలుకి. అప్పుడు అన్నాడు, యెహోవా నిన్ను ఎడబాసాడు, దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. సౌలు ఏ అమాలేకుడినైతే ఇతడు చేర్చుకున్నాడో ఆ అమాలేకుడి కత్తే ఇతన్ని హతము చేసింది, చంపేసింది. అమాలేకుడు అలా వెళ్తుంటే, ఒరే నా ప్రాణం పోయేలాగుంది, తీసే అన్నాడు. అంతే. అమాలేకుడిని ఉంచాడు కనుక జాగ్రత్త పడండి. మీరు పూర్తిగా స్వాధీనపరచుకోకుండా, పూర్తిగా వెళ్ళగొట్టకుండా ఏం చేస్తున్నారు? ఆ కనానీయుల్ని చేర్చుకుంటున్నారు. నేనంటున్నాను, నీ సహవాసం ఎవరితో చేస్తున్నావు? నువ్వు ఎవరితో ఈకిలిస్తున్నావు పళ్ళు? ఎక్కడ నవ్వుతున్నావు నువ్వు? ఎలాంటి జోకులు వేస్తున్నావు నువ్వు? నేను అంటున్నాను, నేను వర్తమానం చదివానండి. దేవునిలో ఒక హాస్య జీన్ ఉందన్నాడు ప్రవక్త. అదేదో తప్పుడుగా ఉండదండి. ద్వంద్వార్థాలు వచ్చేలాగా, తప్పుడు విధానాలలాగా వారి మాటలు ఉండవండి. సరదాగా అక్కడ ప్రవక్త విలియం బ్రన్నము తన కూడా ఉన్న వారితో చాలా హ్యాపీగా సంతోషంగా ఉండేవాడండి. ఆ వాతావరణం అంతా చక్కగా ఉంచేవాడండి. అక్కడ ఒక ఇద్దరు ముగ్గురు స్త్రీలు వస్తున్నారనుకోండి, అప్పుడు వెంటనే లాంగ్వేజ్ మార్చేసి తప్పుడుగా మాట్లాడేసి, ఎక్కడికైనా వెళ్తున్నాం అనుకోండి అక్కడ తప్పుడుగా మాట్లాడి, మనం ఎక్కడైనా పని చేస్తున్నాం అనుకోండి, అయ్యే నిన్ను పట్టుకొని ఖచ్చితంగా పడగొట్టి నాశనాన్ని తీసుకెళ్తాయి. నువ్వు దేవుని కుమారుడు కాదా? నువ్వు దేవుని కుమార్తె కాదా? అంతలోనే ఇంత పెద్ద మార్పా? జాగ్రత్త. నువ్వు ఏదైతే లోపల పెట్టుకున్నావో అవన్నీ డిలీట్ చేసి పాడేయ్. ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో మరి వాక్యానికి విరుద్ధమైన అన్ని పక్కకు తీసేయ్. లేకపోతే ఒకరోజు అదే నిన్ను పట్టుకుంటాదే. ఇందులో చాలా చెప్పాలి దేవుని ప్రజలు. గిజ్జోని అనే మాటకి అర్థమేంటి? నరుకువాడు. హల్లెలూయా. నరకాలంటే ఏముండాలి? ఖడ్గం ఉండాలి. ఈరోజు వధువు నరకడానికి దేవుడు ఖడ్గాన్ని పంపించాడా లేదా? హల్లెలూయా. గిజ్జోని అంటే పడద్రోయేవాడు, నరుకువాడు. సాతాను తప్పుడు కార్యాలన్నీ. నరకడం అంటే ఈదులోకి వెళ్ళి కత్తెట్టుకుని, మా పాస్టర్ గారు చెప్పారు నరకమన్నాడు. ఎవడొస్తాడు రండిరా కత్తి, మన భౌతికమైన కత్తులు తీయకూడదు. మన పేతురు గారు అలాగే కత్తి తీసి చెవు నరికేశాడు. మీకు అర్థమైందండి? కనుక పెద్ద క్రూరుడు కాదని అర్థం. మీకు తెలుసా, అంత కోపం వచ్చిన పీక నరకలేదండి. ఒకవేళ తప్పుకున్నాడో ఏంటో. కనుక చూడండి, కత్తి అంటే వాక్య కట్టుకుని తీసుకోవాలి. ఎవరు నరకాలి? నీ లోపలే చెలరైతున్నాడు శత్రువు. వాక్యంతో వాడిని నరకాలి కానీ పక్కోళ్ళ మీదకి వెళ్ళకూడదు. వింటున్నారా? ఖచ్చితంగా వాక్యాన్ని తీసుకుని నీ లోపల చెలరేగుతున్న ప్రతి అపవిత్రతను, ఆ దేవునికి విరుద్ధమైన కార్యాలన్నీ నరకాలి. అలాగే నీ కుటుంబాన్ని శుద్ధి చేసుకోవాలి. ఇతడు మనస్సే గోత్రికుడు. దేవుని పిల్లారా, మనం చూస్తున్నాము
న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయం ఇప్పుడు మనం చదువుకున్నాం ప్రియులారా. 6వ అధ్యాయం నుండి 1వ వచనం, 6వ అధ్యాయంలో 1వ వచనం నుండి 7వ వచనం వరకు ప్రజలు పాపంలో పడ్డారు. చదవండి ఒకసారి. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్లు వారిని మిద్యానీయులకు అప్పగించాడు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 7 సంవత్సరాలు మిద్యానీయులకు అప్పగించాడంట. మీకు అర్థమవుతుందా? మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలువలేక కొండలోనున్న వాగులను గుహలను దుర్గములను సిద్ధపరచుకొని ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను అమాలేకీయులను తూర్పున నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారంగా వారి మీదకు వచ్చి వారి ఎదుట దిగి రాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని ఎద్దును గాని గాడిదను గాని జీవన సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలీయులకు ఉండనీయలేదు. వారును వారి ఒంటెలను లెక్కలేక ఉండెను. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వాళ్ళ మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు ఎన్నో వచనం అది? 6వ వచనం. చూడండి ప్రియ దేవుని పిల్లలారా, మొదటి వచనము నుండి 7వ వచనం వరకు కూడా వారు దుస్థితి చూడండి ప్రియులారా. ఇది దేన్ని సూచిస్తూ ఉన్నదంటే మొదటి సంఘకాలం నుండి 7వ సంఘకాలం వరకు, అంటే ప్రవక్త వచ్చేంత వరకు కూడా మరి బలిష్ఠులైన దూత దిగు వచ్చేంత వరకు వారు దుస్థితిలోనే ఉన్నారు, పడిపోతా ఉన్నారు, బలహీనమైపోతా ఉన్నారు. ఇప్పుడు వచనం జాగ్రత్తగా మళ్ళా చదవండి. మొదటి వచనం నుంచి చదవండి మళ్ళా. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున నువ్వు తప్పు చేయనంత వరకు నువ్వు దేవునికి దూరం అవ్వు. నువ్వు బలహీనమవునంత వరకు దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నువ్వు శత్రువుకి అవకాశం ఇవ్వనంత వరకు కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నువ్వు ఒక్కసారి అవకాశం ఇచ్చినాకే దేవుడు విడిచిపెడతాడు, దేవుడు దూరం అవుతాడు. నువ్వు యథార్థంగా ఉన్నంతకాలం దేవుడు నీతో నడుస్తాడు. సంగమా జాగ్రత్తగా గమనించండి, వధువా జాగ్రత్తగా గమనించు. నువ్వు దేవునితో యథార్థంగా నడిచినప్పుడు మరి కష్టమైన నష్టమైన దేవుడు నీతో ఉంటాడు. నువ్వు కొంచెం దూరం జరిగావనుకో దేవుడు వెళ్ళిపోతాడు నీ ఇంటి నుంచి. 10 ఏళ్ళు ఇస్తానన్న రాడు ఆయన, 10 ఏళ్ళకి వస్తాడైనా. పోను 100 రూపాయలు, 1,00,000 రూపాయలు కానుకిస్తే వస్తాడైనా? ఆయన కొరకు ఇంకేమైనా చేద్దామంటే వస్తాడా? నువ్వు యథార్థంగా ఉంటేనే. మిద్యానీయులు ఇశ్రాయేలీయులు దోషులైనందున 7 సంవత్సరాలు 7 years 7 చర్చెస్. ఎందుకంటే ప్రియులారా, ఈ 7 సంఘకాలాల్లో కూడా మనుషులు ఏమయ్యారంటే చెరలోకి వెళ్ళిపోయారండి. చెరలోకి వెళ్ళిపోయారు లేదా? ఏంటి సరిగా మాట్లాడతలేదు ఎవరు కూడా? చెరలోకి వెళ్ళారా? వెళ్ళారు. ఇప్పుడు మిద్యానీయుల చెరలోకి వారు వెళితే సంఘము ఏమైంది? చెరలోకి వెళ్ళిపోయింది. మొదటి సంఘకాలంలో కాన్స్టంటైన్ చక్రవర్తి ద్వారా ప్రియమైన దేవుని పిల్లలారా తప్పుడు సిద్ధాంతాలు చెరలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా చెరలోకి వెళ్ళిపోయింది. దేవుడు తీసుకొస్తున్నాడు, చెరలోకి వెళ్ళిపోతుంది. క్యాథలిక్ల చెరలోంచి మార్టిన్ లూథర్ బయటికి తీసుకొచ్చాడు. మరలా చెరలోకి వెళ్ళిపోయింది. చెరలోకి వెళ్ళిపోయినప్పుడు దేవుడు మరలా తీసుకొచ్చాడు. మరలా సంఘము చీకటిలోకి వెళ్ళిపోయినప్పుడు మరలా దేవుడు తీసుకొచ్చాడు. చెరలోకి వెళ్ళిపోతానే ఉంది. మిద్యానీయులు చెరలోకి వెళ్ళిపోయారు ఆ రోజు ఇశ్రాయేలీయులు. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయను గనుక అసలు ఎవరు చెయ్యి మన మీద హెచ్చుగా ఉండాలి? ఎవరి హస్తం మనకు తోడుగా ఉండాలి? వాగ్దానం ఉందంటారా? దేవుని హస్తం మనకు తోడుగా ఉండాలి. అక్కడ దేవుని హస్తానికి బదులుగా అక్కడ శత్రు యొక్క హస్తం వచ్చింది. ఈరోజు మనకు ఒక హస్తం వచ్చిందా లేదా? ఏమిటా హస్తం? చూడండి, ఈ యొక్క విలియం బ్రన్నమ్ తలపైన ఉన్నది అదొక హస్తం మాదిరిగా ఉంది. అర్థమైందండి? ఈ హస్తానికి బదులుగా మిద్యానీయుల యొక్క చెయ్యి వారి మీద బరువుగా ఉందంటండి. అందుకే ఆయన అన్నాడు, రక్షింప నేరకున్నట్లు నా హస్తం కొరచ కాలేదు. నువ్వు వేరొక చేతిని నువ్వు ఆహ్వానిస్తున్నావు.
అంటున్నాను, దేవుని హస్తం నిన్ను ఆశీర్వదించాలా లేకపోతే దెయ్యం నిన్ను ఆశీర్వదించాలా? దెయ్యం ఆశీర్వాదాలు ఎలా ఉంటాయంటే అప్పటికప్పుడు పైకి తీసుకెళ్ళిపోయి పాతాళానికి తీసుకెళ్తుంది. ఆ పై నుంచి నేరుగా పాతాళానికి తీసుకెళ్ళిపోతుంది. దేవుడు కొట్టినట్టు ఉంటుంది, దేవుడు కొంచెం కష్టపెట్టినట్టు ఉంటుంది, దేవుడు కొన్నిసార్లు ముళ్ళబాట్లాగా ఉంటుంది. అయితే అది ఎలా ఉంటుందంటే అది నేరుగా పరలోకం వైపు ఉంటుంది. దెయ్యాన్ని పైకి వెళ్ళి కిందకి వెళ్తుంది, దేవుడిని కింద నుంచి పైకి వెళ్తారు. మీకు అర్థమైందా? ఎప్పుడు కూడా మరి పైకి వెళ్ళే మార్గము కింద నుంచే ఉన్నది. హల్లెలూయా. దేవుని హస్తానికి బదులుగా మిద్యానీయుల హస్తం వారి మీద బరువుగా ఉంది. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలు మీద హెచ్చాయను కనుక వారు మిద్యానీయుల ఎదుట నిలువలేక కొండలోనున్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరచుకుని. అసలు దేవుడు ఎలాంటి స్థలం ఇస్తానని చెప్పాడు వారికి? ఒక బ్లూ ప్రింట్ పట్టుకుని, ఒక నమూనాను పట్టుకుని ఐగుప్తు దేశంలోంచి వారు వస్తున్నప్పుడు, ఎందుకర్రా మీరు ఎలా వెళ్తున్నారంటే వాళ్ళు ఏం చెప్పారు? పునాదులు గల పట్టణాన్ని దేవుడు మాకు ఇవ్వబోతున్నాడు. ఇది ఎక్కడ దాక్కుంటున్నారు వాళ్ళు? కొండల్లోను, గుహల్లోను, వాగుల్లోను దుర్గాలు అక్కడ పెట్టుకున్నారు. అక్కడ వారు దుర్గములు స్థాపించుకుంటున్నారు, అక్కడ వారు తలదాచుకుంటున్నారు. వన్స్ నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టావంటే, ఒక్కసారి నువ్వు దాకోవాలంతే. ఒకసారి దేవుడికి దూరం అయ్యానంటే నేరుగా ఇక్కడ ఉండలేవు నువ్వు. ఆమేన్. ఒకసారి దేవుడిని విడిచిపెట్టాడంటే ధైర్యంగా ముందుకు రాలేవు. yes ఆమేన్. బీ కేర్ఫుల్. జాగ్రత్తగా ఉండండి. ఆమేన్. దేవుడు విడిచిపెట్టేలా ఉండొద్దు. ధైర్యంగా ఆయన సన్నిధికి రండి. ఆయన ఇక్కడ న్యాయవంతుడు. భయపెట్టడానికి కాదు, చంపడానికి కాదు. ఆయన కృపా సమృద్ధి గల దేవుడు. ఆయన ఎక్కడ ఉండాలి, ఎక్కడ దాక్కున్నారు వెళ్ళేలో. నాకు తెలుసు పాస్టర్ గారు కావాలని తీసుకున్నాడు. నేను ఉదయం వచ్చినప్పుడు, ఉదయం రాత్రి నుంచి కసరత్తులు చేస్తున్నప్పుడు నేను సహోదరుడితో చెప్పాను ఆ సాక్ష్యం. ఆమేన్. హల్లెలూయా. ఉదయం లేవగానే చెప్పాను, నా ప్రసంగాన్ని దేవుడు తీసేశాడు అన్నాను. ఎందుకంటే ఒక పేద విధవరాలు 2 కాసులు దేవుని సన్నిధి తీసుకొచ్చింది అనే అంశాన్ని నేను ధ్యానించుకున్నాను. పాత నిబంధనలో ఒక పేద విధవరాలు, కొత్త నిబంధనలో ఒక పేద విధవరాలు, ఈ 7వ సంఘకాలంలో ఒక పేద విధవరాలు గురించి నేను చెప్పాలనుకునే నేను ఒక తయారు చేసుకునే పక్కకి దేవుడు తీసేశాడు. ఉదయం నేను వెతుకున్నాను, నాకేంటి ఏమీ కనపడట్లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాతే నేను ఈ వర్తమానం చూశాను. ఆమేన్. మీకు అర్థమైందండి? హల్లెలూయా. మీరు జాగ్రత్తగా గమనించండి. ఏం చేస్తున్నారు వెళ్ళి? ఫస్ట్ ఏం చెప్పుకున్నారు? పునాదులు గల పట్టణం. ఏమనుకున్నామా సంఘం అంటే? ఇది ఫౌండేషన్ లేనిది కాదు. ఇది ఇసుకలో పునాది కట్టుకున్న లాంటిది కాదు. ఇది మాది ఫౌండేషన్ గల సిటీ. ఇది ఫౌండేషన్ సిటీ. ఇది చాలా పునాదులు గల పట్టణం. ఇది చాలా స్ట్రాంగ్ అయింది. ఇది ఆ పునాదులు గల పట్టణంలో వీళ్ళు దాక్కుంటున్నారు. ఏమొచ్చింది? దాకోవాల్సిన పని ఏమొచ్చింది? ఎందుకు దాక్కున్నావు? ఒక్కసారి దేవుడు కానీ విడిచిపెడితే మీకు దాక్కుంటాం కాదు, మరలా దేవుని సన్నిధికి వచ్చే అవకాశం ఉంటుంది. ఆమేన్. చిన్న పిల్లల చేష్టలు చేయకండి, ఆటలు ఆడకండి వాక్యముతో. ఆమేన్. హల్లెలూయా. నేను చర్చికి రాను, రాకపోతే మానే. ఎవరి కోసం వస్తున్నావు చర్చికి? నేను ఈ కాంచి చర్చికి రానులేండి. ఎవరి కొరకు వస్తున్నావు చర్చికి? ఎవరిని భయపెట్టడానికి వస్తున్నావు చర్చికి? నీకు జీవం కావాలంటే ఉండు, నశించిపోవాలంటే బయటికి వెళ్ళు. ఆమేన్. నేను చాలా సార్లు మొరపెడుతున్నాను. నువ్వు ఏ సందర్భం వచ్చినా నువ్వు ఒకదాని మీద గురి పెట్టుకుంటావు. నేను చర్చికి రాను. నేను అందుకే పులిపేట దగ్గర ధైర్యంగా చెప్తున్నాను, దేవుని స్తోత్రం కలుగును గాక. నీకు దేవుడు వద్దనుకుంటే, నీకు నిత్య జీవం అవసరం లేకపోతే, దేవుడు నిన్ను ఎన్నుకోపోతే, జగత్తుకు పునాది వేయబడుకునిపే గొర్రె పిల్ల జీవ గ్రంథంలో నీ పేరు లేకపోతే వెళ్ళి దోకో. ఆమేన్.
లేకపోతే కష్టమైన నష్టమైన ఏమైనా ఇక్కడే నిలబడు. హల్లెలూయా. ఇక్కడే నిలబడు. దెబ్బలు తిని పర్వాలేదు, ముసలు పడి పర్వాలేదు, బాధలు పడి పర్వాలేదు. హల్లెలూయా. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నువ్వు అలాగ ఓర్చుకుని ఉంటున్నావు చూడు, ఒక రోజు ఖచ్చితంగా నీ పట్ల కార్యం చేస్తాడు దేవుడు. హల్లెలూయా. పునాదులు గల పట్టణము వారికి ఇవ్వడం ఏంటి, కొండల్లోను గుహల్లోను అక్కడెక్కడ దాక్కోవడం ఏంటి? దేవుని స్తోత్రం కలుగునుగాక. చదవండి ఇప్పుడు. ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను అమాలేకీయులను తూర్పున నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారంగా వారి మీదకి వచ్చి. చూసారండి, ఇశ్రాయేలీయులు విత్తనాలు విత్తిన తర్వాత పౌలు విత్తనాలు విత్తాడా? మిడతల ఇప్పుడు మళ్ళీ వచ్చేసారు మనుషులు. విత్తనాలు విత్తిన తర్వాత పంట చేతికి వచ్చేసరికి భయంకరంగా తీసుకొచ్చేస్తున్నారండి. గుడారం అక్కడే వేసుకున్నారంటండి. నేను అడుగుతున్నాను, ఇక్కడ నీకు గుడారపు దర్శనం ఉందా, లేకపోతే దెయ్యం ఏమైనా గుడారం వేసి కూర్చుందా నీ ఇంట్లో? నీ హృదయం అనే ఇంట్లో దెయ్యం ఏమైనా గుడారం వేసుకుని కూర్చుందా? మిద్యానీయులు ఏం చేస్తున్నారంట? వస్తువులు తీసుకుని గుడారాలు వేసేశారంట. ఎవరి పంట పొలంలో? ఇశ్రాయేలీయుల పంట పొలంలో. హల్లెలూయా. ఇదిగో దేవుని పంట పొలం ఎవరు? సంఘము. దేవుని పంట పొలం ఎవరు? నువ్వే. నీకు గుడార దర్శనం పోయి దెయ్యం గాని గుడారం వేసుకుంటుందా? దెయ్యం గుడారం వేసుకుంటే ఎలా ఉంటుంది అనుకున్నారండి? నేను మింగేస్తాను, నాకు అది ఎలాంటి దెయ్యాలు కాదండి. ఇప్పుడు అది కాదండి, నాకు అది కావాలి, ఇది తెచ్చిపెట్టండి, ఈ దెయ్యాలు కాదండి. నిన్ను జాగ్రత్తగా ట్రాక్ తప్పించి తప్పుడు విధానాల్లో నడిపించడం ఏంటో వాడికి తెలుసు. ఏం చేశారంట? వాళ్ళ నేరుగా గుడారాలు వేసేశారంట. వాళ్ళ ఎంత అవకాశం ఇచ్చారో చూసారండి. ఈరోజు ఎవరు అలాంటి అవకాశం అవుతుంది? దయచేసి ఇగో మరి దెయ్యం వచ్చి నీ ఇంట్లో గుడారం వేసుకునేలాగా, నీ హృదయం అని ఇంట్లో గుడారం వేసుకునేలాగా నీ లోపల కూడా వచ్చేంత అవకాశం ఇవ్వద్దు వాడికి. వాక్య ఖడ్గం గిజ్జోని ఎవరు? నరుకువాడు. ఇప్పుడు వాక్య ఖడ్గం తీసుకుని ఏం చేయాలి? ఈ గిజ్జోని ఏం చేయాలి? దాన్ని నరకాలి. వచ్చే వారం కూడా దీన్ని నేను కంటిన్యూషన్ చేస్తాను. హల్లెలూయా. చదవండి అమ్మా. ఇంకా చదవండి, కొంచెం పైకి మళ్ళీ చదవండి. ఎప్పుడు అది విత్తనాలు విత్తిన తర్వాత పౌలు విత్తనాలు వేశాడు, దండ వచ్చేసింది. మళ్ళీ మార్టిన్ లూథర్ విత్తనాలు విత్తాడు, మరలా వచ్చేసి మరలా ఎవరు? జాన్ వెస్లీ విత్తనాలు విత్తాడు. విత్తనాలు విత్తిన తర్వాత తప్పుడు సిద్ధాంతాలు అనబడే మిద్యానీయులు వచ్చి గుడారాలు వేసేసారు. సంస్థలు అయిపోయి ఏం చేశారు? హాస్పిటల్ కట్టేశారండి, ఎక్కడ పడితే అక్కడ. బైబిల్ కాలేజీలు కట్టేశారు, అయ్యే గుడారాలు. భౌతికంగా అయ్యి అలాగే ఆత్మ సంబంధంగా నీ లోపల గుడారాలు వేసుకుని తెచ్చేసుకుని కూర్చున్నాడు ఒకసారి. అందుకే వాక్యం నీ లోపలికి లోపలికి వెళ్తావు. గుడారం లోపల వేరే గుడారం ఉంది. ఎంత వాక్యమైన వ్యతిరేకమైన మైండ్ వచ్చేస్తుంది కొంతమందికి. దేవుడు అక్కడ మాట్లాడుతున్నప్పటికి కూడా వ్యతిరేకమైన మైండ్ వచ్చేది. ఎందుకు అనుకున్నావు? మిద్యానీయుడు గుడారం ఏదో నీ లోపల ఉండిపోయింది. ఇప్పుడు చూడండి, అక్కడ ఇశ్రాయేలు పంట వేసుకుంటుంటే వీళ్ళందరూ గుడారం వేసుకున్నారంట. పౌలు బోధించాడు, ఐరేనస్, మార్టిన్, కొలంబా, లూథర్, వెస్లీ, విలియం బ్రెన్నమ్, వీళ్ళందరూ వస్తుంటే సంస్థ నాయకులందరూ ఏం చేస్తున్నారు? వీళ్ళ గుడారాలు వేస్తున్నారు. మేము హాస్పిటల్ కట్టాం, మేము బైబిల్ కాలేజీలు కట్టాం, వీళ్ళ గుడారాలు వేసుకుంటున్నారు పిల్లలు. అదే కంటిన్యూ చదవండి. విత్తిన తర్వాత మిద్యానీయులను అమాలేకీయులు మిద్యానీయులు అమాలేకీయులు తూర్పు నుండి వారు, ఈ ముగ్గురు వచ్చేసారు. లూథర్ ఉద్యమం తర్వాత ఒకరు వచ్చారు, వెస్లీ ఉద్యమం తర్వాత ఒకరు వచ్చారు, పెంతెకోస్తు ఉద్యమం తర్వాత ఒకరు వచ్చేసారు. వచ్చి ఎవరిని తీసుకొచ్చారంటే అక్కడికి? పశువులు పంట చేలో పడ్డాయంటే ఎలా ఉంటాయి? తొక్కేసి శుభ్రంగా తినేసి
బాడీ చేసేస్తాయండి. గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారంగా వారి మీదకి వచ్చి. ఏ దండంత? మిడతలు అప్పుడే ఉన్నాయా? వింటున్నారండి? ఇప్పుడు పంటను పాడు చేసే మిడతలు అప్పుడే ఉన్నాయా? యోవేలు గ్రంథం కనపడతలేదు అక్కడ మీకు. అక్కడ వధువు వృక్షం ఎలా తినివేయబడిందో అక్కడ కనపడతలేదా మీకు? పాత నిబంధనలోనే దేవుడు అన్ని రాసేసాడండి. వాళ్ళు అక్కడ ఎలా చెప్తున్నాడు చూడండి, ఎలాగా అక్కడ ప్రజెంట్ చేశాడు ఆ మాటని. మిడతల దండంత. ఇప్పుడు అక్కడ వారిని మిడతల దండంతో వచ్చి వారిని తింటుంటే ఇక్కడ వధువు వృక్షాన్ని మిడతల దండ వచ్చి తింటలేదా? అప్పుడెప్పుడు రాయబడినటువంటి ఆ గ్రంథం మన కాలం కొరకేనా? అక్కడ చూడండి ఎలా రాయబడింది. అక్కడ కరెక్ట్ గానే రాశాడు దేవుడు, కరెక్ట్ గానే రాయించాడు దేవుడు. మిడతల దండంత విస్తారంగా వచ్చేసారంట. మన కాలంలో కూడా ఈ వధువు వృక్షాన్ని తినడానికి ఫస్ట్ ఏమొచ్చినాయి? మిడతలు. ఏం తినడానికి? ఫలాలు తినేసినాయండి. మిడతల దండంత విస్తారంగా వచ్చేసారా? వారి ఎదుట దిగి రాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని ఎద్దును గాని గాడిదను గాని జీవన సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలీయులకు ఉండనీయలేదు. వారును వారి ఒంటెలను లెక్కలేక ఉండెను. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చి. దేశమును పాడు. వారు ఎందుకు వచ్చారంట? జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ బాగానే వస్తారు. ఫస్ట్ నీ సహవాసాలు బాగానే ఉంటాయి. అలాగేముండదు. నువ్వు దేవుడిని నమ్ముకుని నేను దేవుడిని నమ్ముకున్నా బాగుందాం, అలాగేముండదు. భలే ఐక్యమైపోతారండి. సహోదరుల కంటే ఈ బయట ఉన్న వారే మంచివారు అనిపిస్తుంది నీకు. సహోదరులు కనపడేటప్పటికి ఎలా ఉంటుంది అనుకున్నారు? వచ్చాడురా బాబు, వచ్చిందిరా బాబు, వేస్టే. ఎందుకు? సంఘం ఏంటి? సంఘం అన్నాం కానీ పలానా టైం ఎలాగన్నా తెలుసా, పలానా టైం అలా, ఇవన్నీ కనపడతాయి కానీ మిగతాయి కనపడవు. నీ కొరకు ఎంత ప్రయాసపడతారు, నీ కొరకు ఎంత ప్రార్థన చేస్తున్నారు, ఇవన్నీ కనిపించవు. లోకస్తులతోని ఏకైకలో పక్కలో ఎంత క్లోజ్ అయిపోతావంటే నిజంగా వాళ్ళు ఎవరనుకున్నా నా బట్టలు వాళ్ళు కొట్టుకుంటారు, నేను వాళ్ళ బట్టలు నేను కొట్టు. అంత క్లోజ్ మేము, చాలా క్లోజ్ అయిపోయాం. నిజమే. నీ దియోబనిగా వాళ్ళకి ఇచ్చేసి మంటల్లో కాలే సరే నువ్వు తెచ్చేసుకోలేదు. ఏంటి ఏం అర్థం అవుతుంది? ఎందుకు వచ్చారంటే వాళ్ళు దేశాన్ని పాడు చేయడానికి వచ్చారు. నీ జీవితంలోకి ఏ తప్పుడు వ్యక్తిని ఆహ్వానించుకో. నువ్వు ఎవరితోన్నా హాయ్ అంటే హాయ్ వరకే. ఎక్కువగా డీప్ అయిపోక. ఎక్కువగా డీప్ అయిపోయి గంటల తరబడి మాట్లాడే పరిచయం పెట్టుకున్నావా, చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. నీ పుస్తకాన్ని చింపేసి పాడేస్తారు, ఇంకా నీ జీవితాన్ని పాడు చేస్తారు. జాగ్రత్త. దేవుని మహాకృపను బట్టి ఈ వర్తమానంలో వచ్చిన ఈ వాక్యంలోకి వచ్చిన తర్వాత చాలాసార్లు పడతా లెగుతా, మరి చాలాసార్లు జీవితాలను కొన్నిసార్లు బలహీనమైపోయాం. కానీ ఎక్కడ లోకస్తుల యొక్క జతలు పట్టలేదండి. నేను నా జీవితంలో కొన్ని ఎత్తుపల్లాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. వాక్యం కొరకు అలాగే నిలబడ్డాం. కానీ ఇక లోకస్తులతో జట్టు కట్టి జతలు కట్టి డీప్ అయిపోలేదు. దేవుని పిల్లలారా, వారు కానీ నీ జీవితంలో పరిచయం అయ్యారా దేశాన్ని పాడు చేస్తానికి. దేశం ఏంటి? పరలోకం ఎవరు? నువ్వే. దేశం అంటే ఏంటి? మట్ట మనుషులు. ఇప్పుడు పరలోకం అంటే నువ్వే. దేవుని రాజ్యం నీలోనే ఉంది. ఇప్పుడు దేశాన్ని పాడు చేయడం అంటే నిన్ను పాడు చేస్తారు వాళ్ళు. జాగ్రత్త. అందుకేనంటాను, మీ పిల్లలు కూడా ఎవరితో స్నేహం చేస్తున్నారు జాగ్రత్తగా గమనించండి. స్నేహం చేయడం తప్పు కాదు, డీప్ అయిపోకు. ఎక్కువ అయిపోయావా ప్రమాదమే. వెనక్కి రాలేవు, ఇక తీసుకెళ్ళిపోతారు. చదవండి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన అది
ఎక్కడికి వస్తావు నువ్వు? మిక్కిలి హీనదశకు వచ్చేస్తావు. నీ జీవితంలోకి ఏ తప్పుడు విధానాన్నైనా నువ్వు అనుమతిస్తే నీకు నెక్స్ట్ వచ్చేది ఏంటంటే మిక్కిలి హీనదశకి. నేను హీనదశకు వచ్చేస్తామేంటి? మీ సంఘానికి వచ్చిన తర్వాత మొత్తం అన్నీ పోని ఫలానా వాళ్ళు పరిచయం అయిన తర్వాత ఎలాగుందో తెలుసా? మరి అది కానీ ఒక రోజు నీకేమర్థమైంది? చాలామంది ఇదే మాటలు మాట్లాడతారు. ఏమర్థమైంది? ఆర్థికంగా బాగోడమా, 2 రూపాయలు సంపాదించడమా నువ్వు బాగుంటామంటే? సార్ 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు నువ్వు నోట్లోకి వెళ్ళిపోతున్నాయా? 2 చేతులతో తినేస్తున్నావా? 2 చేతులతో సంపాదించి అదే నీ గొప్ప విజయం అనుకుంటున్నావా? జాగ్రత్త. ఒక దినాన్న ఆత్మ సంబంధంగా మిక్కిలి హీనదశకి వెళ్ళిపోతావు. కనీసం నీకు దేవుడు ఉన్నాడని, నీకు ఒక వర్తమానం ఉందని, నీ కొరకు ఒక పాస్టర్ ఎదురు చూస్తాడని, నీకు సంఘం ఉందనే సంగతి కూడా మర్చిపోతావు. రెచ్చిపోతావు నువ్వు లోకంతో. జాగ్రత్త. చెట్టా బట్టాలు వేసుకుని హాయిగా ఉన్నట్టు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అడగగానే హెల్ప్ చేసినట్టు ఉంటుంది. నొప్పేముండదు. కొంచెం ట్రాక్ తప్పుతావు, మెల్లిగా నిన్ను పక్కగా తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు ఎక్కడో దిక్కున ఏదో పడవలసిన స్థానంలో పడవలసిన పరిస్థితిలో పడతావు. దెయ్యం ఇరికిస్తారు. అప్పుడు మిక్కిలి హీనదశకి ఒక 5 నిమిషాలు ప్రార్థన కూడా ఉండదు. వర్తమానం టేపులు వినే వ్యక్తివి ఎలాగుంటుందో తెలుసండి? చర్చికి వస్తున్నప్పుడు, దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు ఈ గద్దింపులు, ఈ వాక్యం విని దేవుళ్ళు ఉండాలి బాబోయ్ అని జాగ్రత్తగా ఉన్న వ్యక్తివి అక్కడి నుంచి ఆకలితో ఉంటావేమో. పక్కోళ్ళు సెల్ ఫోన్ నీ దగ్గర వదిలి వెళ్ళిపోతారు. చూసుకోమ్మా, చూసుకోరా, పర్లేదు, ఏం కాదు, చూసుకో. అప్పుడు ఏమవుతుందో తెలుసా? నువ్వు ఆకలితో ఉన్న పెద్ద పుల్లాగా ఉంటావేమో. ఈ వీడియో కదని ఆ వీడియో కదని ఈ వీడియో. మిక్కిలి హీనదశకి వెళ్ళిపోతావు. నీ ఫ్రెండ్ నీ దగ్గర 30,000 రూపాయల మొబైల్ విడిచిపెట్టాడంటే మా ఫ్రెండ్ అంత గొప్ప అనుకున్నావు. నిన్ను పాపంలో పడేయటానికి, నాశనంలో తీసుకెళ్తావు తప్పితే నీ మీద ప్రేమ ఉండి కాదు. వెళ్దామా? అయ్య బాబోయ్, నేను దేవుని కుమారుణ్ణి, దేవుని కుమార్తెని, నేను అలా సినిమాల్లోకి రాకూడదు, నేను వెళ్ళకూడదు, నేను అలా కుదరదు, అదంతా తీసిపాడే. మేము దేవుని నమ్ముకోవట్లేదు ఏంటి? మనం ఏం తప్పు చేస్తున్నాం? అందులో మంచి తీసుకుంటున్నాం, చెడు వదిలేద్దాం. ఎవరైనా అంశం చూసారా? మనం చూడలేదు, అది అలా చేస్తుందంట. మరి ఎవరైనా అంశాలు ఉన్నారేమో అలాంటి వాళ్ళు? మంచిని తీసుకుందాం, చెడుని వదిలిపెట్టేద్దాం. కొన్ని స్టోరీలు ఉంటాయి, కొన్ని ఫైటింగ్లు ఉంటాయి, అవి ఉపయోగం ఉంటాయి. మనం ఖచ్చితంగా చూడకపోతే ఎలాగా? రాను 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 రానంట మెల్లిగా సీక్రెట్గా ఆ అర్ధరాత్రి షోకి తీసుకెళ్తారు. ఫస్ట్ చాలు, పడ్డావు నువ్వు, ఇంకా డైరెక్ట్ అయిపోతావు. ఇంకా సహోదరులు కనపడినా, ఎవరు కనపడినా, పాస్టర్ కనపడినా నువ్వే మోహరించవుతావు. ఏంటి అంతకాడికి వచ్చావేటి? దేవుని స్తోత్రం కలుగును గాక. దానివల్ల సంఘానికి, సహోదరులకి, కాపరికి వచ్చిన నష్టమేమీ లేదు. మిద్యానీయుల వల్ల ఇశ్రాయేలీయులు మిక్కిలి హీనదశకు వచ్చారు. అర్థమైందా? మిక్కిలి హీనదశకు వచ్చేదాకా ఉండదు. దిస్ ఈజ్ రైట్ టైం. హల్లెలూయా. ఇప్పుడే మరలా తిరిగి మనం రీడెడికేట్ చేసుకుందాం, తిరిగి సమర్పించుకుందాము. ఇశ్రాయేలు వలె మిక్కిలి హీనదశకు చేరుకున్నప్పుడు మళ్ళీ మొరపెట్టారు. ఎంతమంది మొరపెట్టాలనుకున్నారు? నేననేది మీరందరూ ఏదో తప్పులు చేసేశారు, పాపంలో పడిపోయారు నేను అనట్లేదు. అలాగా ఇక్కడున్న వ్యక్తులు అలా ఎవరు లేరు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే రహస్యంగా నీకేమైనా తప్పులుంటే ఇప్పుడే దేవునికి మొరపెట్టు. జతల వల్ల పాడైపోయావేమో, నువ్వు మంచి వ్యక్తివే. ఈ వర్తమానం చాలా మంది వింటున్నారు దేవుని పిల్లలు. హల్లెలూయా. బయట నుంచి కూడా చాలా మంది వింటున్నారు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ జతగాళ్ళు నిన్ను పాడు చేశారేమో, దానివల్ల మంచి వ్యక్తివే తాగుడుకు బానిస అయిపోయావేమో, సినిమాలకు బానిస అయిపోయావేమో, తప్పుడు కార్యాలకు బానిస అయిపోయావేమో. ఇప్పుడే దేవునికి మొరపెట్టు. ఇప్పుడే రైట్ నౌ, ఇప్పుడే దేవునికి మొరపెట్టు. మొరపెడితే దేవుడు నిన్ను విడిపిస్తాడు. ప్రార్థన చేస్తే నిన్ను ఆ స్థితి నుంచి తప్పిస్తాడు. తప్పుడు స్థలాల్లో కూర్చోకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. మొర్ర పెట్టారంటే బాధను బట్టి ఇశ్రాయేలు యెహోవాకు మొర్ర పెట్టగా యెహోవా ఎన్నో వచనములు, అక్కడ ప్రవక్త వచ్చాడు చూడండి. అక్కడ చదవండి. ఏడో వచనం నుంచి 10వ వచనంలో ఎవరున్నారు అక్కడ? ప్రవక్త. దేవుని స్తోత్రం కలుగును గాక. 7వ వచనం నుంచి 10వ వచనంలో ఎవరు కనపడుతున్నారు అక్కడ? ఒక ప్రవక్తను పంపించాడు. నిజమేనా? ఈ 7వ సంఘకాలంలో ప్రకటన 10వ అధ్యాయంలో 7వ వచనంలో మనకి ఎవరు కనపడుతున్నారు? ఒక ప్రవక్త వచ్చాడు మన కొరకు. మనము కూడా శాఖల యొక్క బాధ వల్ల, శాఖలు మనల్ని బాధ పెడుతున్నప్పుడు, సంఘ శాఖలు మనల్ని హీన దశకు తీసుకెళ్ళిపోతున్నప్పుడు, తప్పుడు బోధలు బోధించి మనల్ని నరకబాతులుగా చేస్తుంటే ఇప్పుడు మనం మొరపెట్టాము దేవుని పిల్లలారా. ఇదేనా నిజమైన వాక్యం లేదా ప్రభువా? ఇంకా నేను భక్తి చేయడానికి నాకు ఏదైనా నిజమైన వాక్యం ఉందా ప్రభు అని ప్రార్థన చేస్తుంటే 7వ వచనం నుంచి 10వ వచనం లోపల ఒక ప్రవక్త వచ్చాడు. హల్లెలూయా. ఏడవ వచనం వరకు ప్రజలు పాపంలో పడ్డారు. అనగా మొదటి సంఘకాలం నుండి 7వ సంఘకాలం వరకు దారి తొలగిపోయింది. ఈ 7 నుండి 10వ వచనాల్లో ప్రవక్త రంగం మీదకి వచ్చాడు. అది ప్రకటన 17ను సూచిస్తుంది. ప్రియమని దేవుని పిల్లలు, అక్కడ మళ్ళీ ఇంకా చదవండి. ఇప్పుడు ప్రవక్త పరిచర్య అవ్వగానే ఎవరు కనపడుతున్నారు అక్కడ? చదవండి. ఇప్పుడు ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఆ ప్రవక్త వారితో ఇలాగ ప్రకటించాడు. ప్రకటించాడంటే వర్తమానం బోధించాడు. నిజమేనా? మన కాలానికి కూడా ఒక ప్రవక్త ఉన్నాడు అంటారా? ప్రకటన 10వ అధ్యాయంలో ఒక ప్రవక్త ఉన్నాడా? 7వ వచనంలో ఒక ప్రవక్త ఉన్నాడా? అతను వచ్చి ఏం చేస్తాడు? బోధిస్తున్నాడు. తన వర్తమానాన్ని పంపిస్తున్నాడు. అతను దేవుడు ఇచ్చిన వర్తమానాన్ని ఇస్తున్నాడా? ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఎక్కడి నుంచి రప్పించాడంటే ఐగుప్తులోంచి. దాసుల గృహం. ఎందుకంటే అది ఒక చెర. జైలు నుంచి మిమ్మల్ని బయటికి రప్పిస్తే అవును తోలివేసి మీరు అమోరీయుల దేశంలో నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పితిని గాని. ఇది అతని వర్తమానం చూడండి. మీరు విలియం బ్రెన్నమ్ వర్తమానాలు కూడా చూడండి. ఆ యొక్క దూత వచ్చి, ఆ ప్రవక్త వచ్చి ఎలాగైతే బోధించాడో ఇతడి వర్తమానాలు కూడా అలాగే ఉంటాయండి. మాట వినలేదు, నమ్మలేదు. ఏమన్నాడు? నమ్మండి. ఓన్లీ బిలీవ్. ముఖము ఎర్రబారుచున్న ప్రవక్త అనే వర్తమానం చదవండి. ఎలాగో ఆ యొక్క ప్రసంగం ఉంటుందో చూడండి దేవుని పిల్లలారా. ఆయన రాకడను సూచించు ప్రకాశించడి ఎర్రని దీపం అనే వర్తమానం చదవండి. ఎంత గట్టిగా మాట్లాడుతున్నాడు, మాట వినలేదని. ఈ కాలంలో కూడా మనుషులు మాట వినలేదని గట్టిగా ప్రకటించాడు. అమెరికా దేశంలోనంటండి బట్టలు బాగా కట్టుకోమని చెప్పే కొలిది ఇంకా తక్కువ కట్టుకునేవారంటండి. బాధపడిపోయేవాడండి. పెన్ని స్టోర్కి వెళ్ళినప్పుడు ప్రవక్త, పెన్ని స్టోర్ అని ఒక స్టోర్కి వెళ్ళినప్పుడు ప్రవక్త వెళ్ళినప్పుడు
యొక్క అదేమంటారు ఆ వ్యాపారం జరిగే దాన్ని అదే షాపు, ఆ షాపులోంచి ఎస్కలేటర్ అంటారు కదండి, అది పైకి తీసుకెళ్తుంది, కిందకి తీసుకొస్తా ఉంటుంది. ఆ మెట్ల మీద నుంచి ఆ స్త్రీలు వస్తున్నారంటండి. ఆమేన్, హల్లెలూయా. పిల్లి కళ్ళు లాగుండి, నీలి కళ్ళు లాగుండి, ఇదంతా ఇక్కడ రంగు పూసుకుని, హైబ్రోస్ చేసుకుని, ఫుల్గా కోటింగ్లు కొట్టుకుని, అద్దం ముందు ఎక్కువగా రెడీ అవ్వకపోవడమే మంచిది. దేవునికి మహిమ కలుగునుగా. ఎంతమందికి అర్థమైంది? ఏం కాదు, దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పైకి వస్తున్నారంటండి. పైకి వచ్చేసరికి విలియం బ్రన్నమ్ చూశాడు. అక్కడ చూసి అమ్మో హనీ తన భార్యతో అన్నాడు. అతని ముఖం వేరు అయిపోయిందండి, తేడా అయిపోయింది. ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం పద. ఏమైంది? ఎందుకంటే ఆ పరిమాణాన్ని అతడు మాత్రమే చూడగలడు. హల్లెలూయా. ఆ పరిమాణాన్ని అతను మాత్రమే చూడగలడు. హనీ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము. ఏమైంది? ఏదైనా దర్శనం వచ్చిందేమనుకుందామే. నేను 14వ ఏట పాతాళానికి వెళ్ళినప్పుడు ఆ పాతాళంలో నేను చూసినటువంటి ఆ స్త్రీలు, అక్కడ వేదన పడుతున్న స్త్రీలు, అక్కడ కాలిపోతూ లేకపోతే అక్కడ వేదన పడుతున్నటువంటి ఆ స్త్రీలని, ఇదిగో ఇప్పుడు పైకి రావడం నేను చూస్తున్నాను, ఆ మెట్ల మించి రావడం నేను చూస్తున్నాను. ఇక్కడ నేను ఉండను, వెళ్ళిపోదాం పద. అతడు చెప్పే కొలది అలాగే మసులుతున్నారండి. చెప్పే కొలది ఇంకా అలాగే తప్పుడు విధానాలు నడుస్తున్నారండి. సంగమా, ఒకసారి మీకు ప్రేమతో బోధిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీకు వాక్యం వచ్చే కొద్దీ రాటు తేలిపోయి వాక్యంగా మారండి. అంతేగాని హృదయాల్ని బండగా చేసుకుని వాక్యాన్ని లోపలికి వెళ్ళనివ్వకుండా మీరు మోటోళ్ళ తయారవ్వకండి దయచేసి. చెప్పే కొలది ఆయన రూపంలోకి మారండి. చెక్కే కొలది ఆ శిల్పం ఆ రూపంలోకి మారాలి. హల్లెలూయా. వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు దయచేసి మీరు వాక్యంగా మారండి. అతను బోధించే కొద్ది వారు అలాగే తయారైపోతున్నారు. బోధించే కొద్ది అలాగే అలాంటి బట్టలే కట్టుకొస్తున్నారంటండి. సంఘంలో ఆయన ఎంత గట్టిగా చెప్పినా కొంతమంది వచ్చి ఆ మూలకి వెళ్ళిపోయి వారు ముద్దులు పెట్టుకునేవారంటే. అమెరికా దేశంలో ఇప్పుడు ఇంకా కచ్చిడగా మారిపోయింది. అప్పుడు చాలా ఘోరంగా ఉండేదండి. సంఘములోనే వారు ముద్దులు పెట్టుకోవడం ఎలాంటి ఘోరమైన స్థితికి వెళ్ళిపోయారు. ఆయన ప్రభురాత్రి భోజనం ఇస్తుంటే వెనకాలండి కొంతమంది ఏమని మాట్లాడేవారు. అక్కడ ఇదిగో మేము ఇక్కడ విస్కీ తాగుతున్నాం, బ్రాందీ తాగుతున్నాము, ఇదిగో అందులోకి మేము ఏదో స్నాక్స్ లాంటివేయో తీసుకుంటున్నాము, దానికి దీనికి అతను ఇచ్చేదానికి మేము ఇచ్చేదానికి ఏంటి తేడా? ఎలా మారిపోయారో చూసారండి మనుషులు, ఎలాగైపోతున్నారో చూసారా మనుషులు. వర్తమానంలోకి వచ్చి నువ్వు అలాగైతే నీ గమ్యాన్ని నేను ఊహించలేకపోతున్నాను. ఎంత గట్టిగా, ఎంత పెయిన్తో, నొప్పితో, హల్లెలూయా, ఎంత నొప్పితో ఇక్కడ కాపరి బోధిస్తున్నప్పుడు నువ్వు వారిలో ఒక్కడగా మారితే, నువ్వు వారిలో ఒక్కడగా మారితే నీ గమ్యం ఏంటో నేను ఊహించలేకపోతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతను బోధించే కొద్ది కఠినంగా మారిపోయారు. పొట్టి దుస్తులు వేసుకునే వచ్చేవారు. అతడు బోధించే కొద్ది అతడు ఒకరోజు వాక్యాన్ని బోధించాడు. బోధించి కారులోకి వచ్చి అలసిపోయి అలా కూర్చున్నాడండి. కూర్చున్న తర్వాత ఎవరో మాట్లాడుకున్నారంట. అలాంటిది ఏమీ కాదు. ఇక్కడ ఇతడు హృదయాలు చదివేవాడు. దోత ఏమీ దిగి రాలేదు, అద్భుతాలు ఏమీ జరగలేదు. ఇతను అలాగ అంటున్నాడు కానీ అక్కడ అలాంటిది ఏమీ జరగలేదని వారు మాట్లాడుకుంటున్నారంటండి. వారి గతి ఏమవునో నేను ఊహించలేను. అంటే అలా ఊహించుకోవడానికి బాధ కలిగి నేను చెప్తున్నానండి. జాగ్రత్త.
వాక్యం వచ్చినప్పుడు మెట్లు దిగుతా ఇక్కడ కూర్చున్నప్పుడు హృదయంలో ఏమనుకుంటున్నావు నువ్వు? దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఏమనుకుంటున్నావు నువ్వు? ఏదో మాకు ఎప్పుడు తెలిసే ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, ఎప్పుడు మాకు తెలిసే ఒక వ్యక్తి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఓహో అది కాదండి. ఇక్కడ ప్రభువుని యేసుక్రీస్తు ఎప్పుడు కూడా లాజరు మరియ మార్తల కుటుంబంతో చక్కగానే ఉండేవాడు. ఇంట్లో ఉన్నంత మాత్రం చేత, ఆయన వాళ్ళ పక్కన కూర్చున్నంత మాత్రం చేత అదే కాదండి, ఆయన సమాధి కాడికి వెళ్ళి అతన్ని పిలుస్తున్నప్పుడు ఆయన ఏంటో అప్పుడు అర్థమైంది. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. మీ ప్రక్కనే కూర్చున్న మీతో మాట్లాడుతున్నప్పటికి కూడా మీ హృదయంలో స్థానాన్ని తగ్గించుకుంటే మీకు ప్రమాదం. కనుక అతను ఏం బోధించినా కానీ ప్రవక్త ఏమన్నాడు? వినకపోతే మీరు వినలేదు. ప్రవక్త పంపించిన తర్వాత అతడు యూదులకి ఆ ఇశ్రాయేలుకి వాళ్ళందరికి అనుకూలంగా మాట్లాడా. ఎందుకురా నేను ఉండండి, గాబ్రియేలు మిఖాయేలు రండి, కత్తులు పట్టుకుని రండి, మొత్తం సైన్యాన్ని చంపేయండి, అలాగంటలేదు. ముందు వారు తప్పులు చెప్తున్నాడు. ఇంత మందిని వెళ్ళగొట్టి మిమ్మల్ని ఈ దేశంలో స్థాపించామే. మీకు అర్థమైందా? ఈ వర్తమానం చాలాసార్లు చెప్తాను, మీకు మరలా చెప్తున్నాను. ఈ వర్తమానం మన ఇండియాకి వచ్చినప్పుడు నిజమేనా? మన ఇండియాకి వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వచ్చింది? ఫస్ట్ గొప్ప పట్టణమైనటువంటి మన ఇండియాలో ఉన్నటువంటి ఆ ముంబై, అక్కడ ఉన్నటువంటి టవర్లో, నేను ముంబై వెళ్ళినప్పుడు ఆ టవర్ ఫారెన్లో ఉన్నటువంటి కొన్ని వీధుల్లోకి వెళ్ళినప్పుడు పెద్ద టవర్లు. మన దేశానికి ఢిల్లీ రాజధాని అయినప్పటికీ కూడా ముంబై మాత్రం చాలా గొప్ప సిటీ. అది అన్ని రకాలు ఉంటాయండి అక్కడ. అయితే ఆ ముంబై సిటీకి వచ్చినప్పుడు ప్రవక్త విలియం బ్రెన్హం వర్తమానం బోధిస్తున్నప్పుడు ఎవరున్నారు అక్కడ? మెథడిస్ట్ చర్చ్ ఉంది. నిజమేనా? మన దేశ ప్రధాని ఉన్నాడు, నగరం యొక్క మేయర్ ఉన్నాడు, 14 రకాల మతాల వారు ఉన్నారు అక్కడ. నిజమేనా? వాళ్ళందరి మధ్యలో సూచక్రియ చేసినప్పటికీ దేవుడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళని వెళ్ళగొట్టాడు. వాళ్ళందరినీ వెళ్ళగొట్టి ఎన్నిక లేని ఎవరినో తీసుకొచ్చి హల్లెలూయా అందులో పెట్టాడు. గొప్ప వారిని, గనుల్ని, వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళందరినీ వెళ్ళగొట్టి ఇందులో నిన్ను పెడితే గర్వం ఎందుకు? తల బిరుస్తనం ఏంటి? నేను అరిచేది తల బిరుస్తనంతో చెప్పట్లేదు, మీకు జాగ్రత్తగా గమనించండి. ఏంటి అసలు నీకు? ఎలాంటి వర్తమానంలో ఉన్నావు నువ్వు? రొమ్ము విరుచుకుని ధైర్యంగా ఎలా రాగలుగుతున్నావు దేవుని సన్నిధికి? కృప ఇది. కృప గారిని కృపతో వచ్చావు ఇక్కడికి. మాట్లాడే దీని గురించి కాదు, మెసేజ్లోకి వచ్చింది. ఈ సంఘంలోకి వచ్చావని కాదు, మెసేజ్లోకి. కృప ద్వారా దొరికింది నీకు. వాళ్ళందరినీ వెళ్ళగొట్టి మిమ్మల్ని స్థాపిస్తే మాట వినలేదు. రోజు ఈ చుట్టుపక్కల ఈ పట్టణంలోనే అనేక మందిని వెళ్ళగొట్టి నిన్ను ఇక్కడ పెడితే ఎక్కడ ఉన్నావు నువ్వు? ఏ స్థితిలో ఉన్నావు నువ్వు? తల బిరుస్తాను వద్దు ఎవరికి కూడా. కొన్ని మాటలు నేను ఉపయోగిస్తున్నప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు జాగ్రత్తగా ఉండండి. త్రోస్తే దేవుడికి ఎలా త్రొయ్యాలో ఆయనకి కూడా తెలుసు. నువ్వు తోసేసుకుంటే ఆయన కూడా తోసేసుకోగలడు. ఏం జరిగింది అక్కడ? మాట వినలేదు. అసలు వర్తమానికుడు వర్తమానం బోధిస్తుంటే ప్రజలు మాట వినలేదు. ప్రపంచమంతా తిరిగి 7 సార్లు తిరిగి ఆయన వర్తమానం బోధిస్తున్నప్పుడు మాట వినలేదండి. అదే ప్రవక్త చెప్తున్నాడు, మీరు మాట వినకపోతే యెహోవా దూత వచ్చి
అబీయజీయుడైన ఆ, యోవాషుకు కలిగిన ఒఫ్రాలోని ఆ. మస్తిక వృక్షం క్రింద కూర్చుండెను. ఇప్పుడు ప్రవక్త వర్తమానం బోధించి ఆయన చెప్పవలసింది చెప్పిన తర్వాత నెక్స్ట్ ఎవరు వచ్చారు? దూత. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రవక్త పరిచర్య, ఆయన పరిచర్య జరిగిన తర్వాత ఎవరు వచ్చారు మన కాలంలో? బలిష్ఠైన దూత. హల్లెలూయా. అయ్యలారా, ఇదే నా సమయం. దేవుని స్తోత్రం కలుగును గాక. దూత వచ్చాడా లేదా? ప్రవక్త రంగం మీద ప్రవక్త వచ్చి అతను వర్తమానం బోధిస్తున్నప్పుడు ఆ తర్వాత ఎవరు వచ్చారు? దూత వచ్చాడు. ఇప్పుడు దూత వచ్చేయమంటున్నాడు. దూత వచ్చే మాట్లాడుతూ చదవండి. ఇప్పుడు అబీయజీయుడైన యోవాషుకు కలిగిన ఒఫ్రాలోని మస్తిక వృక్షం క్రింద కూర్చుండెను. మస్తకి వృక్షం కింద కూర్చుండేను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉన్నట్లు వానుగు చాటున గోధుమలను దొలగొట్టుచుండగా. హల్లెలూయా. మొదటిగా మనం దేవునికి దూరం అవునంత వరకు సాతాను మనల్ని బాధించడానికి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు. ఏదైనా జరిగినప్పుడు మనల్ని పరీక్షించుకోవాలి, దేవునితో ఉన్నామా లేదని. అర్థమవుందండి? ఇప్పుడు గిద్యోను ఫిలిష్తీయులకు మిద్యానీయులకు భయపడి గానుగు చోటున గోధుమలను రహస్యముగా దొల్లగొట్టుచుండగా. గోధుమలు ఏం చేస్తాడు చెప్పండి? రహస్యంగా దొల్లగొట్టుకున్నాడు. ఉద్యమం అయిపోయింది. ఏదో ఒక ఇంట్లో కూర్చుని గోధుమలు ఏంటి వాక్యం కదండి, సర్లే మనం ఇదే ఇంతే, ఎంతకంటే ఏమీ లేదు. ఎందుకంటే శాఖలన్నీ ముట్టేసి చుట్టుముట్టేసినాయి, పెద్ద పెద్ద సంస్థలు అయిపోయినాయి, వాక్యం లేదు, ఆహారం లేదు. ఏదో మూలలు కూర్చుని గానుగు చోటను కూర్చుని గోధుమలు దొల్లగొట్టుకున్నాడంట. ఇక ఉద్యమం అయిపోయింది. ఇక ఎటువంటి ఉద్యమం లేదు అనుకున్న సమయంలో ఎవరు వచ్చారు? బలిష్ఠుడైన దూత దిగి వచ్చారు. హల్లెలూయా. ఒక దూతల పరిచర్య, ఏంజెల్స్ మినిస్ట్రీ, దూతల పరిచర్య వచ్చింది మనకి. అక్కడ ఎటువంటి ఉద్యమం లేనప్పుడు ప్రియులారా, మన ప్రాంతాల్లో ఎక్కడిది ఉద్యమం, శాఖలు పెరిగిపోయి ఈ సంఘం అంటే వారికి పడక, ఆ సంఘం అంటే వీళ్ళకి పడక, వీళ్ళ బోధించేది వాళ్ళకి అర్థమవక, వాళ్ళు బోధించేది వీళ్ళకి అర్థమవక, వీళ్ళ వర్తమానము ఈ సంఘము వర్తమానం బోధిస్తుంటే, వాక్యం బోధిస్తుంటే వారు దానికి వ్యతిరేకంగా బోధించను, వారు బోధిస్తుంటే వీరు వ్యతిరేకంగా బోధించను. ఇలాగే అయిపోయిందండి. శాఖలన్నీ చుట్టుముట్టేసినాయండి. శాఖలన్నీ చుట్టుముట్టేసి ఉంటుండగా గిద్యోను ఎక్కడో ఒక మూలకి వెళ్ళిపోయాడు. రహస్యంగా గానుగు చోటు నుండి గోధుమలు దొల్లగొట్టుకున్నాడు. ఎందుకంటే నేను ముగించేయాలి, వచ్చే వారం కూడా దీన్ని కొనసాగిస్తాను. కొన్ని విషయాలు ఇందులోంచి మరి మీకు తీసుకురావాలి ప్రియులారా. ఆ గానుగు చాటుని గోధుమలు దొల్లగొట్టుకుంటుండగా అప్పుడు వచ్చాడండి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అతనికి యెహోవా దూత ప్రత్యక్షమయ్యాడు. చదవండి ఇప్పుడు. యెహోవా దూత అతనికి కనబడి దాక్కున్నవాడిని ఏమన్నాడు చెప్పండి? పరాక్రమ గల బలాజుడా, యెహోవా నీకు తోడై ఉండెనని అతనితో అనగా, గిద్యోను చిత్తమున ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండని ఎడల ఇదంతా మాకెందుకు సంభవించింది అని అడుగుతున్నాడు. బాగానే ఉందండి. అక్కడ ప్రవక్త ఏం బోధించాడు? అక్కడ మీరు మాట వినలేదు, మాట వినలేకపోబట్టే మాకు ఇదంతా సంభవించింది అట్లేదండి. యెహోవా మాకు తోడుగా ఉన్నాడు అన్నాడు. తోడుగా ఉంటే ఇదంతా మాకెలా సంభవించింది అన్నాడు. ప్రవక్త అన్నాడు అక్కడ, అతడు లేఖనానుసారమైనటువంటి ప్రశ్న వేశాడంటే, ఒక లేఖనానుసారమైనటువంటి ప్రశ్న వేశాడండి. యెహోవా మాకు తోడై ఉంటే అద్భుతాలు ఎందుకు జరగవు? ప్రవక్త ఏమన్నాడంటే అది లేఖనానుసారమైన ప్రశ్న. ఎందుకంటే దేవుడు మనకు తోడుకుంటే కష్టాలేంటి?
దేవుడు మనకు తోడుకుంటే ఇబ్బందులు ఏంటి? దేవుడు మనకు తోడుకుంటే సమస్యలు ఏంటండి? సమస్యలేమీ ఉండకూడదు, శోధనలేమీ ఉండకూడదు. అయినా దేవుడు తోడుకున్నా సరే ఎందుకు కొన్నిసార్లు మనం వ్యాధులు పాలవుతున్నాం? ఎందుకు కొన్నిసార్లు మనం ఇబ్బందులు పాలవుతున్నాం? లేఖనానుసారమైన ప్రశ్నే. యెహోవా మనకు తోడుగా ఉంటే అద్భుతాలు ఎందుకు జరగట్లేదు? అద్భుతాలు ఏమైనాయి? ప్రవక్త అన్నాడు, నీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే, వింటున్నారా? నీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే నువ్వే ఒక అద్భుతంగా మారాలి. హల్లెలూయా. నువ్వు అద్భుతంగా మారిన రోజున నీ జీవితంలో అద్భుతాలు స్టార్ట్ అవుతాయి. మార్కు సువార్త 16వ అధ్యాయము సంఘములో జరగాలంటే ఏంటి? మార్కు సువార్త 16వ అధ్యాయం ఏంటి? నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు జరుగుతాయి. ఓ, ఇప్పుడు పాములు ఎత్తి పట్టుకుంటారు. మరణకరమైనది ఏది తాగినా అది ఏ హాని చేయదు. ఈ కార్యాలన్నీ సంఘములో జరగాలంటే ఇప్పుడు సంఘం అద్భుతంగా మారాలి. సంఘం అద్భుతంగా మారడం అంటే మంచి చర్చి కట్టుకుని పెయింట్లు వేసేసుకుని మంచి మంచి లైటింగ్ల మీద మంచి మంచి డ్రెస్సులతో స్టేజ్ మీదకి కారు వచ్చేసేలాగా వచ్చేసి ఇదా? కాదండి. సంఘం అద్భుతంగా మారడం ఏమిటి? సంఘం నీతీకరణలోంచి శుద్ధీకరణలోనికి, శుద్ధీకరణలోంచి పరిశుద్ధాత్మలోనికి, పరిశుద్ధాత్మను పొందుకుని పుత్ర స్వీకారం పొందుకుని స్థానంలో పెట్టబడాలి సంఘం. ఆమేన్. హల్లెలూయా. సంఘం ఏం చేయాలి? విశ్వాసాన్ని పొందుకోవాలి. సంఘం ఏం చేయాలి? సద్గుణాలు పొందుకోవాలి. సంఘము ఈ విశ్వాసం నుంచి సహోదర ప్రేమగా అద్భుతంగా మారితే ఇప్పుడు అద్భుతాలు ఇక్కడ జరుగుతాయి. అద్భుతాలు ఎక్కడ ఉన్నాయి? పైన ఉన్నాయి. ఇప్పుడు సంఘం ఏం చేయాలి? ఒక అద్భుతంగా మారాలి. ఎవరిమే? హూ ఈజ్ షీ అని అడగండి. ఎవరిమే అని అడగగానే చూడగానే ఆమె పెళ్లి కుమార్తె, ఆమె వధు అని అర్థమైపోవాలి. ఇప్పటికే సంఘం పరిశుద్ధాత్మ పొందుకుంటుంది. వరములతో, ఫలములతో, పరిశుద్ధాత్మ మంచి కార్యములతో నిండిపోయి ఆ గొప్ప సంఘముగా ఇప్పటికే ఉండాలి. అప్పుడు అద్భుతాలు వాటంతటవే జరుగుతాయి. నేను అడుగుతున్నాను, నువ్వు అద్భుతంగా మారితే అద్భుతాలు వెంట ఎవరో పరిగెట్టక్కర్లేదండి. అద్భుతాలే నీ వెంట పరిగెడతాయి. హల్లెలూయా. దెయ్యాలు నేను ఎలగొట్టేస్తాను, దెయ్యాలు నేను ఎలగొట్టేస్తాను, నువ్వు ఎలగొడతావు, నిన్ను చూసి అదే పారిపోవాలి. రోగాలు తగ్గిస్తాను, ఏదైనా సరే నేను ప్రార్థన చేస్తే తగ్గిపోద్ది. అసలు నీ దగ్గర రోగమే రాకూడదు, పారిపోవాలా? ఎప్పుడు జరుగుతాయి ఇవన్నీ కూడా? నువ్వు అద్భుతంగా మారాలి. అప్పుడు అద్భుతాలు నీ వెంట జరుగుతాయి. లేఖనానుసారమైన ప్రశ్న వేసాడండి. దేవుడు నిత్యంగా కార్యాలు చేసే దేవుడే కదా. ఆయన నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు కదా. ఆయన కార్యాలు చెయ్యాలి. చూడండి, సూర్యుడు ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉంటాడు. ప్రకాశించడంటారా? ప్రకాశిస్తాడు. కానీ కొన్నిసార్లు మనకు ఆ ప్రకాశం, ఆ వెలుగు కనపడదు. ఎందువల్ల? మబ్బులు. ఇప్పుడు సూర్యుడు ప్రకాశించాలంటే మబ్బులు తొలగిపోవాలి. నేను మరికొంచెం లోతుకు వెళ్లే ముందు ఈ విషయాలు జాగ్రత్తగా వినండి ప్రియమైన దేవుని పిల్లలు. నేను వచ్చేవారు ఇంకా కొన్ని సంగతులు. దేవునికి స్తోత్రం. చూడండి, ఇప్పుడు సూర్యుడు ఎల్లప్పుడూ ప్రకాశిస్తాడు, కానీ అప్పుడప్పుడు మనకు కనపడ్డు. ఎందుకు చెప్పండి? మబ్బులు. ఇప్పుడు మబ్బులు తొలగిపోతే ఏమిటో మబ్బులు చెప్పండి. కొన్నిసార్లు మనకు ఆ ప్రకాశం, ఆ వెలుగు కనపడదు. ఎందువల్లంటే అక్కడ మేఘాలు అడ్డుగా వస్తాయి. ముందు ఆ మబ్బులు తొలగిపోయినప్పుడు సూర్యుడు ప్రకాశిస్తాడు. ఏమిటా మబ్బులు? పాపం. ఏమిటా మబ్బులు? సందేహం. ఏమిటా మబ్బులు? ఒత్తిడి. ఏమిటా మబ్బులు? గలిబిలి, కోపం, స్వార్థం. ఎలాంటి ఈ యొక్క మబ్బులు తొలగిపోతే నిన్ను ఎలాగనగానే అంత ఎత్తులెగిసిపోతావు. కొంతమందికి పెద్ద పెద్దగా ఏమీ చేయగలదు. చిన్నగానే, చిన్న మాట అనగానే వెంటనే పైకి అలా లెగిసిపోతావు. ఈ మబ్బు తొలగిపోవాలి నీ దగ్గర. ఈ కోపం, పాపం, అసూయ,
ఇలాంటి మబ్బులన్నీ తొలగించుకుంటే తరువాత దేవుని వాక్యాన్ని మనం నమ్మితే, ప్రవక్త వాక్యములకు మనం విధేయులై ఉండవలసింది. అప్పుడే ఖచ్చితంగా సూర్యుడు ప్రకాశిస్తాడు. ఇప్పుడు నీతి సూర్యుడు అనేటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ప్రకాశిస్తాడా? మబ్బులు ఉన్నాయి కాబట్టి సూర్యుడు ప్రకాశించట్లేదు అనుకున్నారా? మబ్బులు వెనకాల ఆయన ప్రకాశిస్తున్నాడు. నీ గడ్డే మొత్తనే మబ్బులు, ఆయన వెనకాల ప్రకాశిస్తానే ఉన్నాడు. అద్భుతాలను చేస్తానన్నాడు. నీకేదో కొన్ని మబ్బులు అడ్డొచ్చినాయి, అందుకేమన్నాడు? రక్షింపనేరకున్నట్లు నా హస్తము కొరచయిందా, విననేరకున్నట్లు నా చెవులు మందగిల్లాయా, మీ పాపములే మీ దోషములే నాకు అడ్డుగా వచ్చినాయి. ఈ అడ్లని తొలగించండి, మబ్బులు తొలగించండి, సూర్యుడు నీ మీద ప్రకాశిస్తాడు. ఆ కార్యాలు వాటంతటవే ప్రకాశిస్తాయి. చాలా మంది ఆ మబ్బులు తొలగించుకోవట్లేదండి. ఆది కాండములో ప్రకాశించిన సూర్యుడే ఏలియా దినాల్లో ప్రకాశించాడు. ఎంతమందికి అర్థమైంది? ఆది కాండములో ప్రకాశించిన సూర్యుడు ఏం చేస్తాడు? ఏలియా దినాల్లో కూడా ప్రకాశించాడు. కల్వరి శిలువలో దేవుడు అస్తమించాడా? ఇప్పుడు శాఖలన్నీ ఏకమై మబ్బులు అడ్డు వచ్చేసినాయి. అయితే చివరి దినాల్లో ఏం చేస్తున్నాడు? మరలా ప్రకాశిస్తున్నాడు. ఆయన ప్రకాశించే దేవుడు. ఆయన నీకే కొన్ని అడ్లు ఉన్నాయి. దేవుడు నీ పట్ల కార్యాలు చేస్తాడు. దేవుడిని కార్యాలు చేస్తాడు. సహోదరి దేవుడు నీ కార్యాలు చేస్తాడు. నేను అంటున్నాను, నువ్వు మాట్లాడేదల్లా యథార్థంగానే మాట్లాడు. కొన్నిసార్లు ఎందుకు అబద్ధాలు చెప్తావు? అవి మబ్బులు కాదా? నీ ఆశీర్వాదాలు దేవుడు వెనక్కి తీసుకెళ్ళిపోవట్లేదా? నువ్వు అన్ని నిజాలు చెప్పు. ఒక్కోసారి నువ్వు ఎందుకు చెప్తావు? నువ్వు ఎంత మంచి వ్యక్తివో, సహోదరుడు నువ్వు ఎంత మంచి వ్యక్తివో, సహోదరు నువ్వు ఎంతో మంచి వ్యక్తివి, కానీ నువ్వు ఎందుకో నీకు అనుకోకుండా అబద్ధాలు వచ్చేస్తూ ఉంటాయి. చిన్నదే, ఆ మబ్బు తొలగించు. ఏదో పెద్ద ఆశీర్వాదం వచ్చాడు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. సూర్యుడు ఎప్పుడు ప్రకాశిస్తాడు? ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. సూర్యుడు ఎప్పుడు ప్రకాశిస్తాడు? కలవరులో ఆయన అస్తమించాడు, కానీ ఈ చివరి దినాల్లో మరలా ప్రకాశిస్తున్నాడు ఆయన. మబ్బులు తొలగించుకోవచ్చు. చిన్న చిన్న అబద్ధాలు మాట్లాడుతున్నావు నువ్వు, చిన్న చిన్న మోసాలు చేస్తున్నావు నువ్వు. తీసే వాటిని పక్కన తీసే. షార్ట్ టెంపర్ ఉంది నీకు, త్వరగా అభ్యంతర పడతావు, త్వరగా కోపడతావు, కొంచెం అసూయ ఉండొచ్చు నీకు, ఇతరులు నిందించే ఒక గుణలక్షణం నీకు ఉండొచ్చు. ఆ మబ్బులన్నీ తొలగించేస్తే అద్భుతాలు జరుగుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, నోవహు గురించి ప్రవక్త చెప్తున్నాడండి. నేను ముగిస్తున్నాను. చాలా విషయాలు ఉన్నాయి ఇంకా, అందుకే నేను వచ్చే వారం నేను చెప్తాను మీతో. నోవహు ఏం చేస్తున్నాడు ఇక్కడ? గిద్యోను వలె ప్రశ్నించట్లేదంటండి. గిద్యోను వలె అతను ప్రశ్నించట్లేదు. అప్పుడు వర్షం రావడం అనేది అప్పుడున్నటువంటి సైన్స్కి అది వ్యతిరేకంగా ఉన్నా ఏం చేస్తున్నాడు చెప్పండి? నమ్ముతున్నాడు అంతే. నోవహు కూడా వాళ్ళలోకి 17వ తారీఖున వెళ్ళాడు అంటారు. మే నెల 17వ తారీఖున. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఏం జరుగుతుంది? నోవహు గిద్యోను వలె ప్రశ్నించట్లేదు. సంగమా, ప్రశ్నించకు నువ్వు. దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేం చేస్తాడు, ఇలాంటి ప్రశ్నలు కాదు. ముందు నీ మబ్బులు తొలగించు, నీ తప్పులు సరి చేసుకో. ఖచ్చితంగా దేవుడు అద్భుతాలు చేస్తాడు నీ పట్ల. నోవహు ప్రశ్నించలేదు, కేవలం నమ్మాడు. అప్పుడు సైన్స్కు వ్యతిరేకంగా నమ్మాడు. వాడలోకి వెళ్ళగానే జలప్రలయం వచ్చేసిందా? వెళ్ళగానే వచ్చేసింది జలప్రలయం? రాలా. నూట 20 సంవత్సరాలు కష్టపడి ప్రపంచమంతా తిరిగి సువార్త చెప్పి అతడు మరి నిత్యముగా వాడని సిద్ధపరిస్తే ఎవరో
అసలు ఎంత ఓపిక అండి అతను స్వార్థ చెప్పడం. ఆమేన్. ఈరోజు చాలా మంది మాబోటి పాస్టర్లకి అతను మాదిరి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు అలా ప్రసంగం చేయగానే వేల మంది వచ్చేయాలి. కానీ మరి నిజంగా చాలా ఓపికతో అతడు సేవ చేశాడు. తిరస్కారాలండి ఎక్కడికి వెళ్ళినా. పిచ్చోడా, నో సార్, మా ఏరియాలో కోటాలు పెట్టకు. పిచ్చోడా, నీ మాటలు మేము వినం. 120 సంవత్సరాలు బోధిస్తున్నాడండి. అతడు బోధ వింటూ ముసలోడు అయిపోయారండి. నిజమేనా? 100 మంది చిన్న పిల్లలు వాళ్ళ తాతయ్య గారితో పాటు కోటానికి వెళ్ళి ఉండొచ్చు. వాళ్ళ తాతయ్య గారితో పాటు నోవహు తాత కోటాలకు వెళ్ళారు. ఏళ్ళ ముసలోళ్ళు అయిపోయారండి. వాళ్ళు మొదటి సంవత్సరంలో బయలుదేరి వెళ్తే అక్కడికే ఏళ్ళకే కూడా 120 సంవత్సరాలు వచ్చేసినాయండి. అప్పుడు అంతకాలం బతికేవారు కదండి. ఏళ్ళ ముసలోళ్ళు అయిపోయారు. అంతకాలం ఎక్కువ బతకలేని వాళ్ళు కొంతమంది చచ్చిపోయి ఉంటారు. నోవహు వర్తమానం విని కూడా ముసలోళ్ళు అయిపోయి ఏంటి ఎప్పుడు వస్తుంది? సంవత్సరమా 2 సంవత్సరాల 120 సంవత్సరాలు. ఎలాగా? నువ్వు చెప్పింది మేము ఎలాగ నమ్ము? సైన్స్కి వ్యతిరేకం, చుట్టుపక్కల వారికి వ్యతిరేకం, అందరికి వ్యతిరేకం. ఎంత ఓపికతో ఆ ఓడను కట్టాడో చూసారా దేవుని పిల్లలారా? మరి మీ జీవితాలు అంత ఓపికతో కట్టుకోరా? ఓపిక వద్దా అని అడుగుతున్నాను. ఈరోజు నమ్ముకుంటే రేపు ఇల్లంతా బంగారం అయిపోతే దేవుడు ఏం చేశాడు మనకి? ఏంటి ప్రశ్నలు? నోవహు అలా ప్రశ్నించలేదంటండి, నమ్మాడు. అందరూ వ్యతిరేకంగా ఉన్నారండి. వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా అతడు నమ్మాడు. లోపలికి ప్రవేశించాడండి. తన కుటుంబంతో పాటు లోపలికి వెళ్ళిపోయి దేవుడు అన్నాడు, లోపలికి వచ్చి కమాన్ లోపలికి వచ్చి అన్నాడు. లోపలికి వచ్చిన తర్వాత దేవుడు తలిపేసేసాడు. వర్షం రావట్లా. మొదటి రోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయింది, 3వ రోజు అయిపోయింది. అప్పుడు ప్రజలందరూ అనుకుంటున్నారంట, చూసావా ఆ మూర్ఖుడు మాటలు కానీ నమ్మి మనం వాడలోకి వెళ్ళి ఉంటే మనం ఫూల్స్ అయిపోయి ఉందాం. మనం ఫూల్స్ అయిపోదాం, అక్కడికి సిగ్గుపడదాం లోపలికి. ఏంటి ఇతడు అప్పుడు చేశారని వాళ్ళు ఏం చేశారో తెలుసండి? టమాటాలు తీసుకున్నారంటే ఆ టమోటాలు ఆ కోడిగుడ్లు తీసుకుని నోవహు ఓడ మీదకి విసురుతున్నారంటండి. వాడంతా శుభ్రంగా టమోటాలు ఆ కోడిగుడ్ల వాసన వచ్చేస్తుందండి చుట్టూ. ఇచ్చోడా, ఇప్పటికైనా తలుపులు బద్దలు కొట్టుకుని బయటికి రా, నువ్వు తప్పు చేసావు, చచ్చిపోతావు లోపల. దేవునికి మహిమ. హల్లెలూయా. తలుపులన్నీ మూయబడినప్పటికీ కూడా లోపలంతా ఇక ఏది ప్రవేశించినంతగా తలుపులంతా మూసిన లోపల ఆక్సిజన్ సిలిండర్ దేవుడే రెడీ చేశాడు. ఆహారాన్ని దేవుడే సిద్ధపరిచాడు. అన్ని ఏమంటే అక్కడ డాక్టర్ ఉన్నాడా? ఉన్నాడు. ఇప్పుడు నోవహు భార్యకి నలతగా ఉంటే అక్కడ డాక్టర్ పరమ వైద్యుడు ఆయనే. కాంపౌండర్లు ఉన్నారు అక్కడ, ఉన్నారు దోతలు. ఫలానా తీసుకురంటే వారు తీసుకొస్తారు. వారికి అన్ని సిద్ధపరిచాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రపంచం అంతా కింద ఉంది, నోవహు వాడొకటే పైన కనపడుతుంది. పట్టణం ఏ మూల నుంచి చూసినా కనపడుతుంది నోవహు వాడ. సాక్ష్యము కొరకు ఇప్పుడు అతను బుద్ధి గల వాడవలే ఏం చేశాడు? వాడని ఏం చేశాడు? పునాది పైన కట్టాడు, పర్వతం పైన కట్టాడు. అతడు బండ పైన తన పునాదిని వేసుకున్న బుద్ధిమంతులు పోలి ఉన్నాడు. ఇప్పుడు అతను నోవహు వాడగడుతుంటేనంటండి ముంచుకొచ్చిన తుఫాను వర్తమానం చదువుకోండి మీరు. నోవహు వాడగడుతుంటేనంటండి మిగతా వారందరూ అంటే వాళ్ళ ఇంట్లోంచి చూస్తున్నారంటండి. కష్టపడి నోవహు వాడగడుతుంటే ఆ బుద్ధి గలవాడు కూడా బండపైన ఇల్లు కడుతుంటే ఇసుక మీద గబగబా వేసి పునాది ఆ ఇంట్లోంచి నా బండ మీద కడుతున్నామని చూస్తున్నాడు అంటే. అయితే కొన్ని దినాలు అయిన తర్వాత
వర్షం వచ్చింది. ఆమేన్. నావోహ అన్నారంట వాళ్ళ కుటుంబ సభ్యులు, మనమేనా ఇంకెవరో రారా ఇందులోకి అన్నాడు. మనతో పాటు దేవుడు ఉన్నాడు. ఆమేన్. ఈ ప్రపంచమంతా వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు, ఆమేన్. మనమే ఉందాము. ఎలా కనపడుతుంది? నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించుదుము అన్నట్టుగానే ఉంది కదా మాట. ఇప్పుడు అన్నాడు ప్రజలతోని, హలో 50 రోజుల వరకు వర్షం రాకపోయినా పర్వాలేదు, ఆమేన్. నేను చెప్పింది ఏంటో తెలుసా? దశైతలో ఆమేన్. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, ఆయన జరుగుతుంది ఖచ్చితంగా. ఆమేన్. ఓ ఇప్పుడు ఒక రోజుకి రానే వచ్చింది, ఒక రోజు మబ్బులు పట్టినాయి, ఉరుముతుంది. భార్య అంటుంది, ఏమండి అతగాడు చెప్పింది కానీ కొంచెం నిజమంటావా? అలా మాట్లాడుకో, నమ్మకో. ఎందుకంటే ప్రతిరోజు మాదిరిగానే సూర్యుడు వచ్చి కూడా అంటాడు. నావాహు యొక్క కోడలు వచ్చి అడిగిందంట, మామయ్య గారు ప్రజలందరూ అన్నది ఒకవేళ నిజమంటారా? మీరు చెప్పింది ఒకవేళ అలాంటి డౌట్ ఏం పెట్టుకోవద్దు, ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ఓన్లీ బిలీవ్. ఒక చిన్న స్వరం లోపల పెట్టుకున్నారు దేవుని పిల్లలు, చిన్న టేపు లాంటిది వేసుకుని ఉన్నారు అనుకుందాం. ఆ ఓడంతా ఏమొస్తుంది? విమర్శకులందరూ విమర్శిస్తూ ఉంటుండగా ఆ ఓడంతా ఒక శబ్దం వినపడుతుంది, ఓన్లీ only believe, all things are possible, only believe. Hallelujah, hallelujah. కేవలం నమ్ము వారికి సమస్తము సాధ్యము. చిన్న కోటాన్ని కలిగి ఉన్నారు, దేవుడితో సహవాసం కలిగి ఉన్నారు. దేవుడు అక్కడ ఉంటే దూతలు ఉంటారా? ఉండరా? పరలోకం అక్కడే ఉందా? హల్లెలూయా. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. ఇప్పుడు ప్రతిరోజులాగా ఇప్పుడు సూర్యుడు రాలేదు, ఉరుములు వస్తున్నాయి, మెరుపులు వస్తున్నాయి, తేలికపాటి చినుకులు పడుతున్నాయి. అప్పటి వరకు వర్షమే తెలియదు. హల్లెలూయా. మంచు కురిసేది, నీళ్లు పడుతున్నాయేంటి? ఆమేన్. అదిగో అతడు చెప్పింది నిజమేనా? అతడు చెప్పింది నిజమేనా? అతడు చెప్పింది నిజమే, ఇప్పుడు చెప్పింది నిజమే. హల్లెలూయా. అతడు చెప్పింది నిజమే, ఆ పిచ్చోడు చెప్పింది నిజమే. మనం వెళ్దామా? There is no chance. పిచ్చోడు కాదు అతను. చిరుకులు పెద్దవి అవుతున్నాయి, వర్షం పెద్దది అవుతుంది. హల్లెలూయా. వారి దేవతలను బట్టి వారు ప్రార్థన చేయడం మొదలు పెట్టారు, వారి కార్యక్రమాలు చేయడం మొదలు పెట్టారు. ఏమీ ప్రయోజనం లేదు. వర్షం అనబడే నీరు నువ్వు ఆగిపో. Thus saith the Lord. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడుకి ఏది అడ్డు లేదు. వర్షం వస్తుంది, మోకాళ్ళలోకి వచ్చింది. నాన్న నీరు ఎక్కువ అవుతుంది. నీరు ఎక్కువైనా పర్వాలేదు, మనకే పడవలు ఉన్నాయి, మనకే శాఖలు ఉన్నాయి, మనకే సంఘాలు ఉన్నాయి. మనం అక్కడ దాక్కుందాం, ఇక్కడ దాక్కుందాం. ఓ ఇప్పుడు ప్రజలకి నడుములోతు వరకు వచ్చింది, నడుములోతు వరకు వచ్చింది, పీకల్లోతు వచ్చేసింది. ఇప్పుడు దగ్గరికి వెళ్తున్నాడు. ఓ తలుపు కొడుతున్నారు. నావాహు నువ్వు చెప్పేది నిజమే, మేము లోపలికి వస్తాము. ఇప్పుడు నావాహు ఏం చెప్తున్నాడు? తలుపు నేను వేయలేదు, తలుపు నేను మూయలేదు, నేను 120 సంవత్సరాలు బోధించాను మీకు, తలుపు నేను వేయలేదు, దేవుడు మూసేశాడు. ఆయన ముయ్యగా తెరవగలవాడెవడు? హల్లెలూయా. వర్తమానం అప్పుడు అర్థమైందండి వారికి, వర్తమానం మునిగిపోయేటప్పుడు అర్థమైందండి వారికి. చూడండి ఇప్పుడు ప్రవక్త అంటున్నాడు, వారు వేసినటువంటి ఆ కోడిగుడ్డులు, ఆ తర్వాత ఆ టమాటా మురికి వాడ మీద వర్షం వస్తుంటేనంటండి, ఆ వాడని విడిచిపెట్టి వాళ్ళ మీదకి వెళ్ళిందంట. నిన్నెవరైతే విమర్శిస్తున్నారో, ఎవరైతే నిన్ను తప్పు అంటున్నారో, అవన్నీ కూడా త్వరలో కంగారు పడకు, తిరిగి ఆ శత్రువు మీదకి వెళ్ళబోతున్నాయి, ఆ దెయ్యం మీదకి వెళ్ళబోతున్నాయి. నువ్వు పైకి ఎత్తబడబోతున్నావు.
నువ్వు ఎత్తబడబోతున్నావు. భయపడొద్దు ఎవరు కూడా. హల్లెలూయా. మునిగిపోయిందండి. మొత్తం ప్రపంచమంతా మునిగిపోయింది. ప్రజలందరూ మునిగిపోయారు. శవాలు తేలుతున్నాయి. వారు మునిగిపోతుంటే వాడ కడుతుంటే అందరూ ఇళ్లలో చూశారు కదా. ఇప్పుడు వాళ్ళు మునిగిపోతుంటే వాడలోంచి నావహోష వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇల్లు కడుతున్నప్పుడు బండను బదులు కొట్టేది నీళ్ళు కడుతుంటే కట్టేసుకుని ముందు అతను చూస్తున్నాడు కదా. ఇప్పుడు తుఫాను వచ్చి ఆ ఇసుకలో కట్టినటువంటి ఆ బిల్డింగ్ కూలిపోతుంటే ఇంట్లో ఉండి అతను చూస్తున్నాడు అంటాడు. ఇప్పుడు కష్టపడి ఇలాగ భక్తి చేస్తుంటే ప్రజలందరూ నుంచి నవ్వుతున్నారు. త్వరలో నువ్వు ఎత్తబడబోతున్నావు. హల్లెలూయా. ఆ విమర్శకుల నవ్వులు వారి మీదకే వెళ్ళిపోబోతున్నావు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. ఎలాంటి ప్రజలై ఉన్నారు మీరు? దేవుడి చేత ఎన్నిక చేయబడి ఆ శవాల మీద నుంచి తేలిపోయింది. ఇప్పుడు అనేక శవాల మీద నుంచి, అనేక సమాధుల నుంచి తేలిపోయి త్వరలో ఎత్తబడబోతున్నావు. హల్లెలూయా. ఇప్పుడు నావోహు భార్య, నావోహు కుమారులు, నావోహు కోడలు భుజం తడుతున్నారు. నీ వర్తమానం కరెక్టే, నువ్వు కరెక్టే. హల్లెలూయా. అద్భుతమైన సహవాసం వారికి. 40 రోజులు రాత్రి పగళ్ళు మరి ఆకాశ తూములు విప్పి వర్షం పడినప్పటికి కూడా వీళ్ళకి ఏ ప్రమాదం లేదు. ఉరుముతున్నాయండి, మెరుపులు వస్తున్నాయండి. ఒకవేళ ఐగుప్తులో కుమారుడు అడిగినట్టుగా ఇప్పుడు నావోహు దగ్గరికి వచ్చి, డాడీ పెద్ద పెద్ద ఉరుములు కదా, పెద్ద పెద్ద చల్లులు కదా, మనకేమన్నా అవుతుందా? భయపడద్దు డాడీ, భయపడద్దు నా కుమారుడా. ఎందుకంటే ఇక్కడ నేను కాదు ఆర్డర్ కట్టి. హల్లెలూయా. నా చేతులు కాదు, ఈ మానవ హస్తం వెనకాల ఇంకొక హస్తం ఉంది. ఇక్కడ నేను కాదు నీకు ధైర్యం. మన చుట్టూ ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. మన పక్కన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఇక్కడే ఉన్నాడు. Jesus is here. All things are possible. Hallelujah. ఆయన ఇక్కడ ఉన్నాడు. Hallelujah. తేలిపోయింది కదా, అంతా మునిగిపోయింది కదా. నావోహుకి ఏమైనా దిక్సూచి ఇచ్చాడా దేవుడు? ఏదన్నా పట్టుకుని వెళ్ళి లేదండి. మరి ఏంటి అతడి దిక్సూచి ఏంటి? ఇప్పుడు మునిగిపోయి ఏమీ కనపడతలేదు, చుట్టూ ఏమీ కనపడతలేదు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం వింటున్నారా? మనం ఏ దిశగా ఉన్నాం తెలియాలి. ఇప్పుడు నావోహుకి ఎక్కడ ల్యాండ్ అవ్వాలి? త్వరలో నీరు తగ్గిపోతుంది. పైన ఆగిపోయింది, నీరు తగ్గిపోబోతుంది. మనం ఏ దేశంలో ఉన్నాం? ఇది పెద్ద ప్రశ్న. ఇది చాలా కష్టం. ఏ దేశంలో ఉన్నావు? ఏ దిశగా ఉన్నావు? ఇప్పుడు ప్రపంచమంతా మునిగిపోయింది కానండి. హల్లెలూయా. ఒక్కటి మొలగలేదు. అదేమిటంటే ప్రియమైన దేవుని పిల్లలారా, హానోకు కట్టిన పిరమిడ్. ఆ తలరాయి కనపడుతుంది ఇప్పుడు నావోహుకి. ఓ డాడీ, మనం పిరమిడ్ దగ్గరలో ఉన్నాము. హల్లెలూయా. సైన్యమా, మనం పిరమిడ్ దగ్గరలో ఉన్నాము. భయపడకండి. ఇప్పుడు ప్రపంచం అంతా మునిగిపోయినా, నీకు ఏది కనబడకపోయినా నీకు ఒకటి కనబడుతుంది. డాడీ 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 కుమారుడా, మీరందరూ రండి, మీకు ఒకటి చూపించాలనుకున్నాను. ఏమిటి? అదిగో పిరమిడ్. హానోకు కట్టిన పిరమిడ్. మునిగిపో, అది మొలగలేదు. ఆ తలరాయి అక్కడ ఆ పిరమిడ్ ఆ చివరి కనపడుతుంది మనకి. తలరాయి పైన, ఆ పిరమిడ్ పైన తలరాయి పెట్టలేదు, పిరమిడ్ కనపడుతుంది. ఇప్పుడు ఆ పిరమిడ్ పైన భౌతికమైన తలరాయి కనపడకపోవచ్చు, ఆ ఆత్మ సంబంధమైన తలరాయి అక్కడే ఉంది. హల్లెలూయా. ఏం కనపడుతుంది వారికి? పిరమిడ్. తలరాయి ఎక్కడ ఉంది? వాళ్ళ దగ్గర ఉంది. అదిగో పిరమిడ్. హానోకు కట్టిన పిరమిడ్ అదిగో. ఇప్పుడు ఎక్కడున్నామో తెలిసిందే కదా. నిజమేనా? పిరమిడ్ చూసిన తర్వాత ఎక్కడ ఉన్నారు? మన దేశం పక్కనే. ఎందుకంటే ఈజిప్టు వీళ్ళందరూ ఇవన్నీ ఒకే ప్రాంతం కదండి, ఆ దగ్గరలో ఉంటాయి. అదిగో అది కనపడుతుందంటే మనము సేఫ్టీ ప్లేస్లో. ఏమండి, జలప్రళయం వచ్చిన తర్వాత తెగ తిరిగేస్తే వాడంతానే ఏమండి ఎక్కడికో కొట్టుకుపోవాలి. ఎక్కడ ఉండాలో అక్కడే ఉందండి. దాని స్థానంలో వాళ్ళు దిగిన తర్వాత దాని స్థానంలోకి అది వెళ్ళిపోయింది. తర్వాత అరారాతు పర్వతం పైన టర్కీ దేశంలో ఇప్పటికీ అది ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, టర్కీ దేశంలో ఎందుకు ఉంది?
ఎందుకంటే నేను ఒక చదివాను ఏంటంటే ఇశ్రాయేలీలు వారి దేశానికి 1948లో టర్కీ దేశం నుంచి కూడా వచ్చారండి. బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మరి ఆయా దేశాల నుంచి ఆ టర్కీ దేశం నుంచి ఒక విమానాన్ని కొనుక్కుంటా మరి పెట్టుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమర్థం అవుతుంది మీకు? ప్రపంచమంతా మునిగిపోయింది. పిరమిడ్ ఎక్కడ ఉంది, తలరాయి ఇక్కడ ఉంది. అర్థమవుతుందా? ఇప్పుడు పరలోకం మనం వెళ్తాం కదా, అదేంటది? అది కూడా పిరమిడ్ సిటీ. ఇదంతా మునిగినది మొలగదు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నోవహు నమ్మాడు. ప్రశ్నలు కాదు, దేవుడు మనకు తోడై ఉంటే అద్భుతాలన్నీ ఏమైనా అద్భుతంగా మారు. నోవహు ఇలా ప్రశ్నించలేదండి. నోవహు నమ్మాడు. మరింత సమాచారం, మరిన్ని విషయాలు వచ్చేవారు మీతో మాట్లాడతాను. ప్రపంచమంతా మునిగిపోనే ఉండు, ప్రపంచమంతా ఏమవనండి, పిరమిడ్ మొలగలేదండి, తలరాయి మొలగదండి. ఇప్పుడు మన తలరాయి, మన పిరమిడ్ సిటీ. హల్లెలూయా. ఇదిగో ఇప్పుడు తలరాయి మన మధ్యలోకి వచ్చింది. పిరమిడ్ ఎవరు? వధువు. తలరాయి పిరమిడ్ ఎవరు? వధువు. పరిపూర్ణ మానవ స్వరూపం ఎవరు? వధువు. తలరాయి ఎవరు? ఆయన. ఇవి మునిగిపోతాయా? ఇవి మొలగవు. కష్టమైన, నష్టమైన, శ్రమలైన ఇవేమి అవ్వవు. నువ్వెక్కడున్నావు నీకు అర్థమవుతుంది. ఇదిగో నువ్వు అద్భుతంగా మారు. దేవుడు నీకు అద్భుతం చేయబోతున్నాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనం దీవించును గాక, దేవుడు మనం ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం పిల్లలు. అందరూ ప్రార్థన